రైట్. ఫస్ట్ క్వశ్చన్. ఫస్ట్ క్వశ్చన్, ఈ క్రింది వాణిలో సరైనది ఏది? ఆప్షన్ ఏ సమాజ నిర్మాణ ప్రమాణం వచ్చేసి కుటుంబం. ఆప్షన్ బి కుటుంబ వ్యవస్థకు పునాది వివాహం. ఆప్షన్ సి మానవుని మొదటి పాఠశాల కుటుంబం. ఆప్షన్ డి కుటుంబ వ్యవస్థ విశ్వవ్యాపితం. రైట్. ఆన్సర్ చేస్తూ ఉండండి మీరందరూ కూడా. మనం చెప్పుకున్నాం సమాజం నిర్మాణం అనేది కుటుంబం ఆధారంగా ఏర్పడుతుంది. కుటుంబం వ్యవస్థ పునాది వచ్చేసి వివాహం పైన ఆధారపడుతుంది. కుటుంబ వ్యవస్థకి మనకి వచ్చేసి ఈ యొక్క వివాహం పైన ఆధారపడుతుంది. మానవుని యొక్క మొదటి పాఠశాల ఏమిటి అంటే మీ అందరికి కూడా తెలుసు, కుటుంబం అని. కుటుంబం అనేది విశ్వవ్యాప్తం. రైట్. అన్నీ కూడా రైట్ అయిన అంశాలు. ఇవన్నీ కూడా మీకు చెప్పినాం. ఒక చిన్న ప్రమాణము, నిర్మాణాత్మక ప్రమాణము, కుటుంబం అనేది వివాహానికి సంబంధించిన పునాది. సో మానవుని యొక్క మొదటి పాఠశాల ఏమిటి అంటే, ఒక పిల్లవాడికైనా ఒక మానవుడికైనా మొదటి పాఠశాల ఏమిటి అంటే కుటుంబం అని చెప్పేసి మాట్లాడుకుంటున్నాం క్లియర్గా. సో ఇవన్నీ కూడా మనం మాట్లాడుకున్నాం. ఏవైనా కొత్త పాయింట్లు వస్తే మీరందరూ కూడా మనకి జాగ్రత్తగా మీరు ఆన్సర్ చేసేటప్పుడు క్వశ్చన్ నెంబర్ పెట్టి ఆన్సర్ చేయండి. క్వశ్చన్ నెంబర్ పెట్టి ఆన్సర్ చేయండి ఇప్పటి నుంచి. రైట్, క్లియర్. నెక్స్ట్ క్వశ్చన్, కుటుంబ లక్షణాలను సొసైటీ అను గ్రంథంలో వివరించింది ఎవరు? ఆప్షన్ 1 మాండెల్ బామ్. ఆప్షన్ 2 ఎంఎన్ శ్రీనివాస్. ఆప్షన్ 3 మెకైవర్. ఆప్షన్ 4 జిఎస్ ఖరియే. రైట్. కుటుంబం లక్షణాల గురించి మనకి ఎవరయ్యా అంటే మకైవర్. ఏ గ్రంథంలో అంటే సొసైటీ అనే గ్రంథంలో ఇది చెప్పడం జరిగింది. రైట్. ఇప్పటి నుంచి చెప్పిన వాటికి డైరెక్ట్గా ఆన్సర్ చదివేస్తారమ్మ. చెప్పిన వాటికి డైరెక్ట్గా మనం ఏవైతే బుక్లో చెప్పినామో అవి డైరెక్ట్గా ఆన్సర్లు చదివేస్తారు. ఇంకా ఏమీ ఉండదు. చెప్పనేటివి మాత్రమే ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది. చెప్పిన వాటికి మాత్రము సో ఎక్స్ప్లెనేషన్ అనేది ఉండదు. గుర్తుపెట్టుకోండి. రైట్, క్లియర్గా. నెక్స్ట్ క్వశ్చన్, సమిష్టి కుటుంబ ప్రయోజనం కానిది ఏది? ఆప్షన్ 1 సాంఘిక భద్రత. ఆప్షన్ 2 సోమరితనం. ఆప్షన్ 3 సాంప్రదాయాల పరిరక్షణ. ఆప్షన్ 4 వ్యవసాయ కమతాలు పెద్దవిగా ఉండడం. ఎస్. సమిష్టి కుటుంబం అంటే ఏమిటి? యాక్చువల్గా అంటే మనం ఒక మాట మాట్లాడుకోవచ్చు. సమిష్టి కుటుంబం అనగానేమి, అవి ఎలా ఉంటుంది అని. ఏమి లేదమ్మా, సమిష్టి కుటుంబము అంటే సింపుల్గా మాట్లాడుతున్న జాయింట్ ఫ్యామిలీ లేదా ఉమ్మడి కుటుంబము అంటారు. అదే జాయింట్ ఫ్యామిలీగా మనం చెప్పుకోవడానికి ఉంటుంది. అంటే ఉమ్మడి కుటుంబం పైన పరిశోధన చేసింది ఎవరో మీ అందరికీ తెలుసు. ఎవరో ఫాస్ట్గా ఆన్సర్ చేయండి. సో గుర్తుపెట్టుకోనండి. సో ఈ యొక్క మనకి జాగ్రత్తగా గమనించుకున్నట్లయితే ఉమ్మడి కుటుంబం పైన పరిశోధన చేసింది ఎవరయ్యా అంటే మీ అందరికి కూడా తెలుసు. ఆయన ఎవరయ్యా అంటే జాగ్రత్తగా మాట్లాడుకోవచ్చు మీరు అందరు కూడా. రైట్. సో ఐరావతి కార్యే గారు చేయడం జరిగింది. రైట్. సో దీన్నే సమిష్టి కుటుంబంగా చెప్తాం. సమిష్టి అన్న ఉమ్మడి కుటుంబం అన్న ఒకటే. ఉమ్మడి కుటుంబంలో సాంఘిక భద్రత అనేది ఉంటుంది. సాంప్రదాయాలు పరిరక్షించుకుంటావు. వ్యవసాయ కమతాలు పెద్దగా ఉంటాయి. కానీ సోమర్తనం అనేది ఉండదు. ఎందుకు అంటే గుర్తుపెట్టుకోవాలి, నువ్వు సోమర్తనంగా ఉన్నావు అంటే నిన్ను కుటుంబం నుంచి వెళ్ళేస్తారు. కాబట్టి ఇది ఇంపార్టెంట్ గా మనం అందరం కూడా చెప్పుకోవడం జరుగుతూ ఉంటుంది. క్లియర్ గా. నెక్స్ట్ క్వశ్చన్, మ్యాచ్ ద ఫాలోయింగ్. ఉమ్మడి కుటుంబ భావనలు శాస్త్రవేత్తలు. ఆప్షన్ ఏ పునరైక్యత దృక్పథం. ఆప్షన్ 2 బహుకాల దృక్పథం. ఆప్షన్ సి అనైక్యత దృక్పథం. జాబితా 2 వచ్చేసి ఆప్షన్ 1 గోరే, ముఖర్జీ, పౌలిన్ కొలెండా. ఆప్షన్ 2 కపాడియా, షా, దేశాయ్. ఆప్షన్ 3 కులకర్ణి సేన్, మాండెల్ బామ్, ఐలిస్ రాన్. రైట్. చాలా జాగ్రత్తగా మనం మాట్లాడుకోవాలి. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ లో చాలా చాలా ఇంపార్టెంట్ కూడా ఇది. ఏమిటి అనేది గుర్తుపెట్టుకోనండి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్. రైట్. చూడండి, పునరైక్యత దృక్పథం మనం చెప్పలేదు కానీ ఒక్కసారి చదువుకుందాం. సో పునరైక్యత అనే దాన్ని ఎవరు చేశారయ్యా అంటే ఈ గోరే గారు, ముఖర్జీ గారు, పౌలిన్ గారు, కొలెండే అనే వ్యక్తి వారు
మనకి చేయడం జరిగింది. రైట్. సో ముఖ్యంగా మీ అందరికీ చెప్పుకోగలగాలి ఏమిటి అంటే, సో ఉమ్మడి కుటుంబాలు ఉంటాయి కదా, ఉమ్మడి కుటుంబాలు విచ్ఛిన్నం కాకుండా అంటే విడిపోకుండా గుర్తుపెట్టుకోవాలి. పునరైక్యత అంటే ఉమ్మడి కుటుంబాలు అనేది విచ్ఛిన్నం కాకుండా ఒక పెద్ద విస్తృత కుటుంబంగా అవుతా ఉంటది. దాన్నే పునరైక్యత అంటాం. ఒక ఉమ్మడి కుటుంబం ఉందమ్మా, అది ఏమవుతుంది అంటే పెరుగుతూ పోతుంది. మీకు ఈ కాన్సెప్ట్ చెప్పలేదు నేను, కాబట్టి జాగ్రత్త గుర్తుపెట్టుకోవాలి. ఒక ఉమ్మడి కుటుంబం ఉంది, అది విచ్ఛిన్నం కాకుండా అలాగే పెద్దదిగా కొనసాగించడాన్ని పునరైక్యత దృక్పథం అంటారు. గోరే గారు, ముఖర్జీ గారు, పౌలెన్ గారు, కొలిండా గారు మనకు చెప్పడం జరిగింది. రైట్. సో పునరైక్యత అంటే మీనింగ్ ఏమొస్తుందంటే, గోరే, ముఖర్జీ మరియు పౌలెను, కొలిండా అంటే అర్థం ఏంటంటే, ఇక్కడ ఒక ఉమ్మడి కుటుంబం ఉంది. ఆ ఉమ్మడి కుటుంబం అనేది కంటిన్యూగా పెరుగుతూ పోతుంది. దాన్నే పునరైక్యత దృక్పథము అంటాము. ఇప్పుడు బహుళక దృక్పథము అంటే ఏమిటి అంటే, ఏం లేదమ్మా, ఈ యొక్క గుర్తుపెట్టుకోవాలి, ఒక ప్రక్రియ అన్నమాట. చిన్న కుటుంబం అనేది పెద్ద కుటుంబం అవుతుంది, మళ్ళీ పెద్ద కుటుంబం అనేది చిన్న కుటుంబాలుగా అవుతాయి, మళ్ళీ తిరిగి చిన్న కుటుంబాలు పెద్ద కుటుంబాలుగా అవుతాయి. ఒక సైకిల్, ఒక చక్రీయ. దాంట్లో బహుళ కాలక అంటే ఒక చక్రీయం లాగా. దీన్ని ప్రతిపాదించిన వారు ఎవరయ్యా అంటే కపాడియా వాళ్ళు. మరియు మనకి ఎవరయ్యా అంటే కపాడియాతో పాటికి షా మరియు దేశాయ్ అనేవారు ఈ బహుళ దృక్పథము అంటాము. చాలా చాలా ఇంపార్టెంట్. ఇది ఏ దాని గురించి చెప్తుంది అయ్యా అంటే, సో చాలా ఇంపార్టెంట్ అమ్మా. కుటుంబానికి మరియు గృహానికి మధ్య కూడా తేడా చెప్తుంది. కుటుంబం అంటే ఏమిటి, గృహం అంటే ఏమిటి అనే తేడా కూడా చెప్తుంది బహుళకాలక దృక్పథం. అనైక్యత అంటే అర్థం ఏంటంటే, ఉమ్మడి కుటుంబం అనేది విచ్ఛిన్నం కావడము, చిన్నగా విచ్ఛిన్నం అయిపోతుంది. సో చిన్న చిన్న కుటుంబాలుగా విడిపోతుంది. దాన్ని అనైక్యత అంటాం. పునరైక్యత అంటే పెరుగుతూ పోయేది, అనైక్యత అంటే విడిపోతూ ఉండేది. సో బహుళ కాలక అంటే మీ అందరికి చెప్పినాం, ఒక ప్రాసెస్. కులకర్ణ సేను, మాండెలు, బాము మరియు ఐలిస్ రాసెల్ వారు అనైక్యత గురించి చెప్పారు. ఎందుకు విడిపోతుంది, ఏ విధంగా ఇనిపోతుంది, ఇది మనం కాన్సెప్ట్ చెప్పలేదు, మీరందరూ కూడా గుర్తుపెట్టుకోండి. సింపుల్ గా పునరైక్యత దృక్పథం అంటే ఉమ్మడి కుటుంబం అనేది విస్తరిస్తా పోతుంది. దాన్ని గోరే, ముఖర్జీ, కొలిండా అనే వాళ్ళు ప్రతిపాదించారు. బహుళ దృక్పథము అంటే మీనింగ్ ఏమొస్తుందంటే, బహుళ అంటే గుర్తుపెట్టుకోవాలి. సో ఒకటి ఉమ్మడి కుటుంబం అంటది విడిపోతుంది, మళ్ళీ ఉమ్మడి కుటుంబంగా ఫామ్ అవుతుంది, మళ్ళీ విడిపోతుంది, ఇట్లా దాన్ని బహుళ దృక్పథంగా చెప్తాం. కుటుంబము గృహానికి మధ్య కూడా ఇక్కడే చెప్పడం జరిగింది డిఫరెన్స్. కుటుంబం అంటే ఏమిటి, గృహం అంటే ఏమిటి. అనైక్యత అంటే అర్థం ఏంటంటే విడిపోవడము. కాబట్టి ఏకి 1, బికి వచ్చేసి 2, సికి 3. ఎక్కడుంది అంటే ఆప్షన్ నెంబర్ 1 అని చెప్పేసి మీ అందరికి కూడా చెప్పడం జరుగుతుంది. రైట్. నెక్స్ట్ 5th క్వశ్చన్. కుటుంబ లక్షణం కానిదేది? ఆప్షన్ 1 శాశ్వతత్వం, పరివర్తన. ఆప్షన్ 2 సామాజిక నియంత్రణ. ఆప్షన్ 3 వివక్షాపూరిత వైఖరి. ఆప్షన్ 4 అధ్యయన కేంద్రం. కుటుంబం అనేది మనకి అధ్యయన కేంద్రం యొక్క మనకి వివక్షతాపూరి యొక్క వైఖరి అనేది ఉండదమ్మా, గుర్తుపెట్టుకోండి. వివక్షతాపూరికమైన వైఖరి అనేది ఉండదు అని చెప్పేసి మాట్లాడుతున్నాం. సో ఈ యొక్క శాశ్వతమైనది ఉంటుంది, సామాజిక నియంత్రణ ఉంటుంది, అధ్యయనం చేయడం ఉంటుంది, ఇవన్నీ ఉంటాయి తప్ప సో మనకి జాగ్రత్తగా గమనించుకోగలగాలి. రైట్. నెక్స్ట్ 6th క్వశ్చన్. కుటుంబ వర్గీకరణకు ఆధారం. ఆప్షన్ ఏ వివాహం. ఆప్షన్ బి వారసత్వం. ఆప్షన్ సి అధికారం. ఆప్షన్ డి వంశానుక్రమం. రైట్. మీ అందరికి తెలుసమ్మా, కుటుంబ వర్గీకరణ 7 రకాలుగా డివైడ్ చేసుకుని మీ అందరికి చెప్పింటాం. సభ్యత్వం ఆధారంగాని, వివాహం ఆధారంగాని, నివాసం ఆధారంగాని, వారసత్వాధికారంగాని, వంశానుక్రమం అని, అధికారం ద్వారా. కాబట్టి ఇవన్నీ కూడా మనకి రైట్ ఆన్సర్ అవుతుంది. కాబట్టి సో ఆప్షన్ నెంబర్ ఏమవుతుందయ్యా అంటే 4th 1 అనేది అవుతుంది. ఇది టెక్స్ట్ బుక్ లో చెప్పాము, మీరందరూ కూడా జాగ్రత్తగా గమనించుకోవచ్చు. రైట్. నెక్స్ట్ 7th క్వశ్చన్. మ్యాచ్ ద ఫాలోయింగ్. ఆప్షన్స్ ఏ కేంద్రక కుటుంబం. ఆప్షన్ బి ప్రతిస్థానిక కుటుంబం. ఆప్షన్ సి మాతృవంశీయ కుటుంబం. ఆప్షన్ డి నూతన స్థానిక కుటుంబం. జాబితా 2 లో వచ్చేసి ఆప్షన్ 1 బిర్హోర్ గోండు.
ఆప్షన్ 2 కాశీ, ఆప్షన్ 3 ఒరాన్ హో, ఆప్షన్ 4 చెంచు. అమ్మా ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అమ్మా, ఖచ్చితంగా అడుగుతారమ్మా ఈసారి, గుర్తుపెట్టుకోవాలి. ఫస్ట్ మాతృవంశీయ అంటే మీకు చెప్పేసిన అంత కాశీ తెగ, కాశీ, గారో, జయంతి అనేది ఏమిటి అంటే మాతృ తెగకు సంబంధించినది కాబట్టి సికి ఎంత ఉండాలంటే 2 ఉండాలి. కేంద్రక కుటుంబము అంటానే మీకు గుర్తుకు రావాలి ఏమని అంటే బిర్హో మరియు గోండ్లు అనే వాళ్ళు కేంద్రక కుటుంబం సంబంధించిన వారు, గుర్తుపెట్టుకోండి. పతిస్థానిక, పత్ని కాదు పతి స్థానిక అంటే పితృస్వామిక వ్యవస్థ అని ఎవరు వస్తారంటే వరాను మరియు హో వస్తారు. నూతన స్థానిక అనే వాళ్ళు చెంచులు అనే వాళ్ళు వస్తారు. కాబట్టి ఆప్షన్ నెంబర్ ఏమవుతుందయ్యా అంటే సో మనకి 4 కావడం జరుగుతుంది. కేంద్రక కుటుంబం చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి, ఈ క్వశ్చన్ చాలా ఎగ్జామ్ లో చాలా సార్లు రిపీట్ అవుతుంది. కేంద్రక కుటుంబం సంబంధించిన వారు బిర్హోలు, గోండ్లు. పతి అంటే పితృస్వామిక హో మరియు సో ఓరాన్స్ అనే వాళ్ళు మనకి ఆ పితృస్వామిక. మాతృస్వామిక అంటానే కాశీ, నూతన అంటానే చెంచులు అని గుర్తుపెట్టుకోనండి. రైట్, క్లియర్ గా డైరెక్ట్ ఆన్సర్ చదివేయాలి. నెక్స్ట్ 8th క్వశ్చన్. జిబి మడోక్ బ్రిటిష్ కొలంబియాలోని హైదా అను సమూహంలోని ఏ కుటుంబ వ్యవస్థపై పరిశోధించాడు? ఆన్సర్ మాతుల స్థానిక విస్తృత కుటుంబం. మనం చెప్పుకున్నాం అది. మడ్డోక్ గారు బ్రిటిష్ కొలంబియాలో హైడా తెగ ఉంటుందమ్మా. కేవలం మాతుల అంటే మేనమామ కుటుంబం సంబంధించిన వారు అని చెప్పేసి మనం మాట్లాడుకోవడం జరిగింది. రైట్, క్లియర్ గా. నెక్స్ట్ 9th క్వశ్చన్. సరైన వాక్యం. ఆప్షన్ 1 కేరళలో నాయర్ కుటుంబంలోని పత్ని స్థానిక విస్తృత కుటుంబంలో కనబడును. ఆప్షన్ 2 గారో, కాశీ తెగలలో పతి స్థానిక కుటుంబం కనబడును. ఆన్సర్ 1 సరైనది, 2 తప్పు. గుర్తుపెట్టుకోవాలి, మీ అందరికి చెప్పాను తల్లి. కేరళలో నాయర్ కుటుంబం పత్ని అంటే మాతృస్వామిక అని చెప్పినాం. అదే విధంగా గారో, కాశీ, జయంతి అనే వారు కూడా మాతృస్వామిక వ్యవస్థ అని చెప్పినాం. సో మీకు ఇక్కడ కనబడేది, ఇక్కడ పతి అంటే నమృదితో పాటికి కుడుగు అనేది వరాను మరియు హో అనే వాళ్ళు కూడా ఈ యొక్క మనకి పితృస్వామిక వ్యవస్థ సంబంధించిన వారు అని చెప్పేసి మనం క్లియర్ గా చెప్పుకోవడం జరిగింది. కాబట్టి డైరెక్ట్ గా సో గుర్తుపెట్టుకోవాలి, ఏం తిరుగుతానే ఉంది. గుర్తుపెట్టుకోవాలి. చెప్పిన క్వశ్చన్ ని డైరెక్ట్ గా అటాకింగ్ చేయడం జరుగుతుంది. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ లో మనకి జాగ్రత్తగా మళ్ళీ చదవడం అనేది ఉండదు, గుర్తుపెట్టుకోవడం. నెక్స్ట్ 10th క్వశ్చన్. భారత సమాజంలోని సాంప్రదాయ ఉమ్మడి లేదా సమిష్టి కుటుంబంలో విచ్ఛిన్నతకు ప్రధాన కారణం. ఆప్షన్ ఏ ఆధునిక విద్యా విధానం, ఆప్షన్ బి పారిశ్రామికీకరణ, ఆప్షన్ సి నగరీకరణ, ఆప్షన్ డి సామాజిక చట్టాలు. రైట్, ఒక ఉమ్మడి కుటుంబం, ఒక సమిష్టి కుటుంబం అనేది విచ్ఛిన్నం అవుతుంది అంటే కారణం ఏమిటి అంటే సింపుల్ గా చెప్తున్నాం, వాళ్ళు మంచిగా ఎడ్యుకేషన్ పరంగా ఉండడం వలన, పారిశ్రామికంగా డెవలప్ కావడం, నగరీకరణ, సామాజిక చట్టాలు. కాబట్టి అన్నీ కూడా మనకి రైట్ అని చెప్పేసి మాట్లాడుకుంటున్నాం. ఈ విద్య విధానం వలన గాని, పారిశ్రామిక విధానం వల్ల గాని, నగరీకరణ వలన గాని, సమాజంలో వచ్చిన చట్టాలను అవగాహన చేసుకొని వాళ్ళ కుటుంబాలు వాళ్ళు ఏమవుతారంటే వాళ్ళ సంపాదన వాళ్ళు సంపాదించుకోవాలని ఉమ్మడి కుటుంబాలు కొద్దిగా ఏమవుతాయంటే విచ్ఛిన్నం కావడం జరుగుతూ ఉంటుంది. దీనినే మనం ఏమంటామంటే అనైక్యత సిద్ధాంతంగా పిలుస్తూ ఉంటాం. విచ్ఛిన్నం కావడాన్ని ఏమని సిద్ధాంతం అంటే అనైక్యత సిద్ధాంతంగా పిలవడం జరుగుతుంది. ఈ అనైక్యత సిద్ధాంతాన్ని ప్రతిపాదించింది ఎవరో కూడా ఇంతకు ముందే మనం చెప్పుకున్నాం. వాళ్ళు ఎవరయ్యా అంటే అనైక్యత సిద్ధాంతాన్ని ప్రతిపాదించింది, ఆన్సర్ చేయండి ఫాస్ట్ గా. సో అనైక్యత సిద్ధాంతాన్ని ప్రతిపాదించింది మాండెల్బాము, సో ఐలిస్ రాసు, కులకర్ణి గారు అనైక్యత సిద్ధాంతాన్ని ప్రతిపాదించింది. సో ఇప్పుడు దాకానే చెప్పుకున్నాం తల్లి, మీ అందరికి కూడా తెలిసిన విషయమే, అవన్నీ కూడా గమనించుకుంటున్నారు. ఎస్, చాలా జాగ్రత్తగా మనం మాట్లాడుతున్నాం కూడా. రైట్, సో నెక్స్ట్ క్వశ్చన్. సో డైరెక్ట్ గా ఆన్సర్ చదివేస్తారు మీరు జాగ్రత్తగా. పితృస్వామ్య వ్యవస్థ పైన, కుటుంబ వ్యవస్థ పైన సో మనకి చెప్పిన వాడు ఎవరు అనేది మీ అందరికీ తెలుసు. పరిణామక సిద్ధాంతాన్ని ఎవరు, ఆ బహుళపారకారిక సిద్ధాంతాన్ని ఎవరు, ఏకపత్ని సిద్ధాంతం ఎవరు అనేది డైరెక్ట్ గా మనం మాట్లాడుకోవడం జరుగుతూ ఉంటుంది. రైట్, పితృస్వామిక వ్యవస్థ పైన ఎవరండి?
మీరే చెప్పాలి. పితృస్వామిక వ్యవస్థ పైన ఎవరు మనకి సో గుర్తుపెట్టుకోవాలి, ఎవరున్నారు పితృస్వామిక వ్యవస్థపై? ఏకపత్ని మీ అందరికి తెలుసు. మెకేవర్ అనే వ్యక్తి ఏకపత్ని సంబంధించిన సిద్ధాంతము చెప్పింటాను, మీరు చూడాలి. సో ఐ మీన్ ఏకపత్ని సిద్ధాంతం వెస్ట్రన్ మార్క్ అండి. సో బహుళకారక సిద్ధాంతం మెకేవర్ అండి. పరిణామ సిద్ధాంతాన్ని మీ అందరికి తెలుసండి, ఎవరు? మోర్గాన్ గారండి. పితృస్వామిక వ్యవస్థ వచ్చేసి హెన్రీ మోయిన్ అండి. మీ కుటుంబ సిద్ధాంతాలు 6 రకాలు అని చెప్పేసి చెప్పింటానని అక్కడ చూసుకోండి. ఈ క్వశ్చన్ అక్కడ ఉంటుంది, క్లియర్ గా జాగ్రత్తగా గమనించుకోండి. అక్కడ ఒక్కసారి మీరు రీడ్ అవుట్ చేసుకోండి, ఈజీగా అర్థమైపోతుంది. రైట్, క్లియర్ గా. నెక్స్ట్ 12th వన్. క్రింది వాణిలో విస్తృత కుటుంబానికి సంబంధించి సరికానిది ఏది? ఆప్షన్ 1 కొన్ని కేంద్రక కుటుంబాల కలయిక. ఆప్షన్ 2 కొన్ని తరాలని ఒకే చోట నివసించడం. ఆప్షన్ 3 2 లేదా అంతకన్నా ఎక్కువ తరాల సభ్యుల మధ్య సంబంధం. ఆప్షన్ 4 ఇందులో ప్రత్యక్ష వంశానుక్రమం ఉంటుంది. రైట్, గుర్తుపెట్టుకోండి. అది విస్తృత కుటుంబం అంటే అర్థం ఏమని వస్తుందయ్యా అంటే మీ అందరికి తెలుసండి, కొన్ని కేంద్రక కుటుంబాలు అంటే కొన్ని చిన్న చిన్న కుటుంబాలు, అన్ని తరాలు ఒకే చోట ఉండడం, 2 లేదా అంతకంటే ఎక్కువ తరాలు ఉండడం, ఇవన్నిటిని కూడా విస్తృత కుటుంబం యొక్క లక్షణాలుగా చెప్పడం జరుగుతుంది. కానిది ఏమిటి అంటే ప్రత్యక్ష వంశానుక్రమము ఉండొచ్చు, ఉండకపోవచ్చు. అంటే ఇప్పుడు చూడాలా, మీరున్నారు, మీ కొడుకులే ఉండాలని లేదు. మీ నాన్నగారు ఉన్నారు, మీ నాన్నగారికి 4 అన్నదమ్ములు అనుకోండి. మీ నాన్నగారు అన్నదమ్ములు పాటుతో సో అన్నదమ్ములతో పాటుకి మీరు కూడా ఉండడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి ప్రత్యక్ష అంటే మీ రక్తం ఉన్న వాళ్ళే ఉండాల్సిన అవసరం లేదు, ఎవరైనా దాంట్లో ఉండొచ్చు ఉమ్మడి కుటుంబం అంటే. కాబట్టి మీరందరూ కూడా గుర్తుపెట్టుకోనండి. ఇందులో సో విస్తృత కుటుంబానికి సంబంధించి సరికానిది ఏమిటి అంటే సో ఇక సరికానిది అంటున్నాడు. కాబట్టి ప్రత్యక్ష వంశానుక్రమం అనేది ఉండదు విస్తృత కుటుంబంలో, మీరందరూ కూడా గమనించుకోగలగండి. క్లియర్? రైట్. భార్య ప్రసవ సమయంలో భర్త కూడా పురిటి నొప్పులు పడుతున్నట్టు నటించడాన్ని కుహన ప్రసూతి అంటారు. దీన్ని కలిగిన సమాజాలు. ఆప్షన్ 1 కాశీ. ఆప్షన్ 2 తోడ. ఆప్షన్ 3 ఎరుకల. ఆప్షన్ 4 పైవన్నీ. రైట్, చెప్పుకున్నాం ఆల్రెడీ. దీన్ని కుహన పరిస్థితి అంటారు. ఏ విధంగా అయితే భార్య నొప్పులు పడుతుందో భర్త కూడా అదే విధంగా. ముఖ్యంగా మీకు చెప్పింది ఏమిటి అంటే సో ఎరుకుల, కాశీ, తోడాస్ అని చెప్పేసి మాట్లాడుకున్నాం. సేమ్ అలాగే ఈడ కూడా అడిగాడు పైవన్నీ. సో కాబట్టి జాగ్రత్తగా గమనించుకోగలగాలి. రైట్. నెక్స్ట్ 14th క్వశ్చన్. నాయర్ సమాజంలో స్త్రీ ఆప్షన్ 1 వివాహానంతరం భర్త ఇంటికి వెళ్తుంది. ఆప్షన్ 2 వివాహానంతరం పుట్టింటిని విడవక పుట్టింట్లోనే ఉంటుంది. ఆప్షన్ 3 వివాహానంతరం కొత్త చోట భార్యాభర్తలు కాపురం పెడతారు. ఆప్షన్ 4 వివాహానంతరం ఆమె తండ్రి యొక్క సోదరుడి ఇంట్లో కాపురం ఉంటుంది. మీకు తెలుసు ఈ యొక్క నాయర్ సమాజంలో రైట్, నాయర్ సమాజంలో స్త్రీ 3 రోజులు మ్యారేజ్ చేసుకొని లైంగికంగా కానీ అలైంగికంగా కానీ దగ్గరై మళ్ళీ విడిపోతారు. వాళ్ళ ఇంటిని వదులుదామా, వాళ్ళ పుట్టింటిని వదలదు, అది ఆన్సర్ అవుతుంది. వివాహ అనంతరం పుట్టింటిని విడవక పుట్టింట్లోనే ఉంటుంది. జస్ట్ 3 రోజులు ముచ్చటగా మనం చెప్పడం జరుగుతూ ఉంటుంది. వెరీ వెరీ ఇంపార్టెంట్, జాగ్రత్తగా గమనించుకోగలరు. క్లియర్ గా మనం మాట్లాడుకుంటున్నాం. 1 by 1 అనేది చూసుకుంటా వెళ్ళిపోతున్నాం. రైట్. నెక్స్ట్ 15th క్వశ్చన్. కేంద్రక కుటుంబానికి గల మరో పేరు. ఆప్షన్ 1 వైవాహిక కుటుంబం. ఆప్షన్ 2 ఏకరక్త కుటుంబం. ఆప్షన్ 3 పునరుత్పత్తి కుటుంబం. ఆప్షన్ 4 ఆవిర్భావ కుటుంబం. ఈ కేంద్రక కుటుంబం అంటే ఏం లేదు, ఒక భార్య, ఒక భర్త, వాళ్ళ పిల్లలు.
అంటే వాళ్ళ భార్య రావాలంటే ఆయన ఏం చేసుకోవాలా? రక్త సంబంధం కావాలనా? కాదు కదా, వివాహం కావాలి. కాబట్టి ఈ వైవాహిక కుటుంబంగా చెప్తాం. కేంద్రిక కుటుంబానికి మరొక పేరు ఏమిటి అంటే వైవాహిక కుటుంబాలుగా చెప్పడం జరుగుతుంది. క్లియర్ గా. నెక్స్ట్ వన్ జాగ్రత్తగా. నెక్స్ట్ 16వ క్వశ్చన్. 16th క్వశ్చన్. దంపతులు సంతానం మాత్రమే కలిసి ఉండే కుటుంబం. ఆప్షన్ 1 కేంద్రకం, ఆప్షన్ 2 వైవాహిక కుటుంబం, ఆప్షన్ 3 ఏకరక్త కుటుంబం, ఆప్షన్ 4 పునరుత్పత్తి కుటుంబం. అది తిప్పిచ్చి ఇచ్చినాడు. భార్యాభర్తలు ఉంటూ వాళ్ళ పిల్లలు ఉంటే దాన్ని ఏమనాలంటే కేంద్రక కుటుంబంగా చెప్తాం. రైట్. నెక్స్ట్ వన్ 17th క్వశ్చన్. మీ అందరికి కూడా జాగ్రత్తగా గమనించుకోండి. నెక్స్ట్ 17th క్వశ్చన్. నివాసము ఎవరితో నివసిస్తున్నారు? మ్యాచ్ ద ఫాలోయింగ్. ఆప్షన్స్ ఏ ఇక్సోరీ లోకల్, ఆప్షన్ బి విరిలోకల్ నివాసం, ఆప్షన్ సి మాతుల స్థానిక నివాసం, ఆప్షన్ డి ద్విస్థానిక నివాసం. జాబితా 2 వచ్చేసి ఆప్షన్ 1 వధువు మేనమామ నివాసం, ఆప్షన్ 2 వరుడి తల్లిదండ్రులు, ఆప్షన్ 3 వధువు తల్లిదండ్రులు, ఆప్షన్ 4 వధువు లేదా వరుడి బంధువులు. సో జాగ్రత్తగా గమనించుకోగలగాలి. ఒక మాట మాట్లాడుకోవాలి. వాళ్ళు చెప్పుకున్నాం. యుక్సో రికల్ లోకల్ అనగా యు అంటే నువ్వు అని అర్థం. అబ్బాయి యొక్క తల్లిదండ్రులు. విరి అనగా అమ్మాయి యొక్క తల్లిదండ్రులు. మాతుల అనగా మేనమామ. ద్విస్థానం అంటే ఆడగాని ఈడగాని. మీరు కొత్తది ఏమిటి అంటే ఇక్కడ యు ఇక యుక్సోరేకిల్ అనే ఒక కొత్త పదము, విరి లోకల్ అనే ఒక కొత్త పదం. అంతేనండి. మీరందరూ కూడా ఇవి ప్రాక్టీస్ ద్వారా మీ అందరికి తెలిసిపోతుంది. ఆల్మోస్ట్ మనము సో జాగ్రత్తగా 17 క్వశ్చన్లకి అప్పుడే చేరిపోయినాం మనం అందరం కూడా. చాలా సింపుల్ గా సరదాగా వీటన్నిటిని కూడా మళ్ళీ నేను యూట్యూబ్ లో అప్లోడ్ చేస్తాను. మీరందరూ మళ్ళీ కూడా ఇంకొకసారి కూడా వినొచ్చు. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ అన్ని ఒక రోజు కూర్చొని మొత్తం బిట్స్ అన్ని కూర్చున్నారు అంటే మాక్సిమం ఆల్మోస్ట్ అన్ని క్వశ్చన్ కూడా డైరెక్ట్ అటాకింగ్ చేస్తారు ఎగ్జామ్ లో. నీకు తెలియనిటి కూడా ఇక్కడ తెలిసిపోతుంది. ఇది గుర్తుపెట్టుకోవాలి. ఇక్సోరేకల్ అంటే ఏమిటి? విరి లోకల్ అంటే ఏమిటి? ఇక్సో అంటే వాడు ఇవ్వాల్సింది ఏమిటి అంటే పతి పత్ని అని ఇవ్వాలి. వాడు పత్ని కుటుంబం అని. కానీ వాడు ఏమి ఇచ్చాడంటే ఇట్లా అడిగాడు. వాడు పతి పత్ని ఇస్తే ఈజీగా పడతావు. అమ్మాయి ఇంటి దగ్గర అబ్బాయి ఇంటి దగ్గర అని అందరికి తెలిసిపోతుంది. కానీ ఇట్లా అడిగాడు. ఇక్సోరికల్ మరియు వెరీ లోకల్ అని చెప్పేసి. సో ఎట్లా అడిగినా కూడా మనం వదిలిపెట్టాం కదా, గుర్తుపెట్టుకోండి. రైట్. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ లో. రైట్. నెక్స్ట్ 18th క్వశ్చన్. అల్టిమో జెనిచర్ నియమం ద్వారా ఆప్షన్ 1 మొదట పుట్టిన బిడ్డకే తల్లి తండ్రి ఆస్తి సంక్రమిస్తుంది, ఆప్షన్ 2 చివర పుట్టిన బిడ్డకే తల్లి తండ్రి ఆస్తి వస్తుంది, ఆప్షన్ 3 బతికి ఉన్న వారసుడు కుటుంబ ఆస్తిని స్వాధీనం చేసుకుంటాడు, ఆప్షన్ 4 కుమార్తెలను మినహాయించి కొడుకులు మాత్రమే కుటుంబ ఆస్తి మీద సంపూర్ణ హక్కులను క్లెయిమ్ చేస్తారు. రైట్. వెరీ వెరీ ఇంపార్టెంట్. మనం చెప్పుకోలేదు ఇది. ఇప్పుడు నేను చెప్తున్నా, మీరు వినాలి. ఏం లేదమ్మా, ఒక కుటుంబంలో ఎవరైతే చిన్నోడు ఉంటాడో వాడికి ఆస్తి ఇస్తారు. చివరిగా పుట్టిన బిడ్డకే ఆస్తిని ఇవ్వడాన్ని అల్టిమో జెనిచర్ అంటారు. వెరీ వెరీ ఇంపార్టెంట్. సో చాలా చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. ఇది గుర్తుపెట్టుకోవాలి. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ లో ఇది ఎక్కువగా ఎక్కడ కనబడుతుంది అంటే ఈ యొక్క మనకి గుర్తుపెట్టుకోండి, ఎక్కడ కనబడుతుంది అంటే కాశీ తెగల్లో ఇది కనబడుతూ ఉంటుంది. అది ఆడ కావచ్చు, మొగ కావచ్చు, ఎవరన్నా పుట్టని చివరిగా ఎవరైతే పుడతారో వాళ్ళకే ఇవ్వడం జరుగుతుంది. ఎవరి యొక్క ఏ తెగలో కనబడుతుంది ఈ అల్టిమో జెనిచర్ అంటే కొత్త కొత్త పదాలన్నీ కూడా మీరు తెలుసుకుంటున్నారు బిట్స్ ప్రాక్టీస్ చేసేటప్పుడు. అందుకే మిమ్మల్ని చదువుకున్న తర్వాత ఈజీగా మీరు ఆన్సర్ చేసుకోవడానికి ఆస్కారం ఉంటుంది. అల్టిమో జెనిచర్ అంటే అర్థం ఏమిటి అంటే ఎవరైతే చివరిగా పుడతారో ఆడ గాని మొగ గాని వాళ్ళకే మనకి ఏం దక్కుతుంది అంటే సో ఆస్తి దక్కుతుంది. దాన్ని అల్టిమో జెనిచర్ గా చెప్తాం. కాశీ తెగలో ఇది కనబడుతూ ఉంటుంది. రైట్. క్లియర్ గా డన్. నెక్స్ట్ 19th క్వశ్చన్. మ్యాచ్ ద ఫాలోయింగ్. పండితులు కుటుంబాల మీద అభిప్రాయాలు.
ఆప్షన్ ఏ మోర్గాన్, ఆప్షన్ బి వెస్టర్మార్క్, ఆప్షన్ సి బ్రీఫార్డ్, ఆప్షన్ సి మడవ్. ఆప్షన్ 1 వచ్చేసి మానవ సమాజం ప్రారంభంలో కుటుంబం గాని వివాహం గాని లేదు. ఆప్షన్ 2 పురుష స్వాధానిత భావన ఫలితమే వివాహం. ఆప్షన్ 3 కుటుంబ విషయాలన్నింటిలో తల్లికి సర్వోన్నతాధికారం. ఆప్షన్ 4 కుటుంబం అనేక రకాల విధులు నిర్వహించే వ్యవస్థ. సో జాగ్రత్తగా గమనించండి. ఎప్పుడైనా సరే ఒకటి గుర్తుపెట్టుకోండి. బ్రీఫాల్ట్ అంటే ఆయన మాతృస్వామిక వ్యవస్థే ది మదర్ అనే గ్రంథాన్ని రాశాడు. మీరు ఏమైనా చేసుకోండి, బ్రీఫాల్ట్ వచ్చినప్పుడు తల్లికే ప్రాధాన్యత ఎక్కువగా ఉంటుంది. వెస్టర్ మార్క్ వచ్చినప్పుడు ఖచ్చితంగా పురుషుడికి ఎక్కువ మార్కులు ఉంటుంది. పురుష స్వాధీనత ఫలితమే మనకి అని చెప్పేసి మాట్లాడుతున్నాం. మోర్గాన్ అంటే అర్థం ఏంటంటే మానవ సమాజ ప్రారంభంలో కుటుంబం గాని వివాహం గాని లేదు అని చెప్తున్నాడు. మోర్గాన్ ఏం చెప్తున్నా అంటే మొదటిలో వివాహం గాని కుటుంబం గాని లేదు మానవ సమాజంలో అని చెప్తున్నాడు. మడ్డోక్ అనే వ్యక్తి కుటుంబం యొక్క అనేక రకాల విధుల గురించి చెప్పాడు. మడ్డోక్ అనే వ్యక్తి కుటుంబం యొక్క డ్యూటీస్ గురించి విధుల గురించి చెప్పడం జరిగింది ఈ మడ్డోక్ గారు. సో వెరీ వెరీ ఇంపార్టెంట్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ లో మీ అందరికి కూడా గుర్తుపెట్టుకోండి. బ్రీఫాల్ట్ అనే వ్యక్తి మనకి ఏం చెప్పాడయ్యా అంటే తల్లి అనే వ్యక్తి. సో వెస్టర్ మార్క్ ఏం చెప్పాడంటే పురుషుడు గురించి. మోర్గాన్ ఏం చెప్పినాడంటే మానవ సమాజంలో మొదటిలో గాని ఈ యొక్క ప్రారంభంలో కుటుంబం లేదు వివాహం లేదు. మడోక్ వచ్చేసి కుటుంబం యొక్క విధుల గురించి అనేక రకాల విధుల గురించి చెప్పడం జరిగింది. ఆప్షన్ నెంబర్ 1 అవుతుంది అని చెప్పేసి మనం అందరం కూడా తెలియపరచుకుంటున్నాం. జాగ్రత్తగా గమనించుకోగలగండి. నెక్స్ట్ క్వశ్చన్. నెక్స్ట్ 20th క్వశ్చన్. మ్యాచ్ ద ఫాలోయింగ్. పదము భావనలు. ఆప్షన్ ఏ నిషిద్ధము, ఆప్షన్ బి ఉమ్మడి కుటుంబం, ఆప్షన్ సి గోత్రం, ఆప్షన్ డి భార్య భగిని న్యాయం. జాబితా 2లో వచ్చేసి ఆప్షన్ 1 వివాహము, ఆప్షన్ 2 బంధుత్వ సమూహం, ఆప్షన్ 3 బహిర్వివాహం, ఆప్షన్ 4 బంధుత్వ ఆచరణ, ఆప్షన్ 5 తెగ. సో చాలా ఇంపార్టెంట్, చాలా సార్లు ఎగ్జామ్ లో అడిగాడు. ఇక్కడ మనకు తెలిసిన విషయం ఏముంది అనేది ఒక్కసారి గమనించుకుందాం. ఉమ్మడి కుటుంబము అంటే బంధుత్వం యొక్క సమూహము ఉమ్మడి కుటుంబము అంటాం. గోత్రము అంటే బహిర్వివాహము అని చెప్పేసి చెప్పుకున్నాం. భార్య భాగిని న్యాయము అంటే వివాహము అని అందరికీ తెలుసు. నిషిద్ధము అంటే అర్థం ఏంటంటే బంధువుల యొక్క ఆచరణకు సంబంధించినది. ఇదొక్క పదమే మీకు తెలియదు. నెంబర్ ఆఫ్ టైమ్స్ ఎగ్జామ్ లో అడిగిన క్వశ్చన్ ఇది. నిషిద్ధము అనగా బంధుత్వ ఆచరణ అంటే గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడుంది ఫర్ ఎగ్జాంపుల్ మా పెదనాన్న కూతురు ఉంది మాకు హిందువుల్లో, మ్యారేజ్ చేసుకోవచ్చా? లేదు. కొన్ని ఆచారాలు ఉంటాయి, కొన్ని ఆచరణలు ఉంటాయి. ఎక్కడుంటాయి ఆచరణలు అనేటి అంటే వీళ్ళని చేసుకోవాలి వీళ్ళని చేసుకోకూడదు ఇవన్నీ ఎక్కడుంటాయి? లేదా వీళ్ళతో సంబంధం పెట్టుకోవాలి వీళ్ళ సంబంధం పెట్టుకోకూడదు అని బంధుత్వంలో ఉండడం జరుగుతుంది. కాబట్టి నిషిద్ధం అనేది ఎక్కడ అంటే బంధుత్వ ఆచరణకు సంబంధించినది. ఉమ్మడి కుటుంబం అంటే ఏమిటి అంటే బంధుత్వ సమూహము. గోత్రం అంటే ఏమిటి అంటే బహిర్వివాహము. భార్య భాగిని ఎవరంటే వివాహానికి సంబంధించి. డైరెక్ట్ క్వశ్చన్ అడుగుతాడు, ఈసారి గుర్తుపెట్టుకోనండి. క్లియర్ గా. నెక్స్ట్ 21th క్వశ్చన్. క్రింది జంటలలో సరిగా జత అయిన జంట ఏది? ఆప్షన్ 1 ప్రాథమిక ఏకరక్తం అనగా రక్త సంబంధికుడు, ఆప్షన్ 2 గౌణ బంధువు భార్య, ఆప్షన్ 3 విస్తృత కుటుంబం సమూహము గౌణ, ఆప్షన్ 4 బహుభర్తృత్వము అనగా భార్యల బాహుల్యము. రైట్. సరైన జంట ఏది అంటున్నాడు. ప్రాథమిక ఏకరక్తము అంటే మీనింగ్ ఏమొస్తుంది గుర్తుపెట్టుకోవాలి. సో ప్రాథమిక బంధువులే అంటారు. గౌణ సెకండరీ, బంధువు యొక్క భార్య. బంధువు యొక్క భార్య అంటే గుర్తుపెట్టుకోవాలి. బంధువు యొక్క భార్య ఏమవుతుంది? మీ భార్య కాదు, మీ బంధువుల యొక్క భార్య ఏమవుతుంది? తృతీయ అవుతుంది. విస్తృత కుటుంబం అంటే ఉమ్మడి కుటుంబంలో గుర్తుపెట్టుకోవాలి. గౌణ సమూహం అంటుంది అంటున్నారు, ప్రాథమిక సమూహం ఉంటుంది.
బహుభర్త తత్వం అంటే అర్థం ఏమిటి అంటే భర్తలు ఉండాలి తప్ప భార్యలు కాదు ఏడుండేది. క్లియర్ గా అర్థం చేసుకోవాలి. ఎగ్జామ్ ఓరియంటెడ్ నందు మీరందరూ కూడా గమనించుకోగలిగితే ఈజీగా అర్థం చేసుకోవడానికి ఆస్కారం ఉంటుంది. క్లియర్ గా డన్. ఫస్ట్ వన్ ఎందుకైందో అర్థమైపోయింది. 22 22 క్రింది లక్షణాలను పరిశీలించండి. ఆప్షన్ 1 భర్త యాదృచ్ఛిక సందర్శకుడు కావచ్చు. ఆప్షన్ 2 భార్యలు తమ భర్తల ఇళ్లలో నివసించడానికి వస్తారు. ఆప్షన్ 3 పిల్లలకు తల్లి కుటుంబ ఆస్తి మీద సాధారణ హక్కు ఉండదు. ఆప్షన్ 4 తండ్రి కుటుంబంలో సర్వోన్నతాధికారిగా ఉంటాడు. ఈ లక్షణాలన్నీ పితృస్వామిక కుటుంబానికి చెందిన లక్షణాలు ఏవి? ఎస్, పితృస్వామిక వ్యవస్థకు సంబంధించి భర్త యాదృచ్ఛిక సందర్శకుడు అంటే అప్పుడప్పుడు గెస్ట్ గా వచ్చిపోతాడంట. అది ఆడుంటదంటే నాయరు కుటుంబంలో ఉంటది. అది మాతృస్వామిక వ్యవస్థలో ఉండదు, పితృస్వామిక వ్యవస్థలో ఉండదు. అంటే ఏ అనేది తప్పు అంటే వెళ్ళిపోయింది. ఇంకా భార్యలు తమ భర్త ఇళ్లలో నివాసం ఉంటారు, రైటే కదా. పితృస్వామిక వ్యవస్థలో బి అనేది ఖచ్చితంగా ఉండాలి. పిల్లలు తల్లి కుటుంబం యొక్క ఇప్పుడు కొడతారు. మన మేనమామ ఇంటి దగ్గరికి వెళ్ళి మనము ఆస్తి ఇవ్వండి అంటే వాళ్ళు కొడతారు. కాబట్టి ఇది ఉండదు. అంటే బీసీ రైట్. తండ్రి కుటుంబంలో సర్వోధనాధిపతి, పితృస్వామిక అంటే తండ్రినే పెద్ద. కాబట్టి బిసిడి ఈజ్ రైట్ ఆన్సర్. గుర్తుపెట్టుకోండి. సోషియాలజీ అంత ఈజీ సబ్జెక్ట్ మరొకటి ఏమీ ఉండదు, గుర్తుపెట్టుకోనండి. ఇది మరొకసారి కూడా చెప్తున్నాం. రైట్. నెక్స్ట్ 23rd క్వశ్చన్. క్రింది వాటిలో కుటుంబాన్ని మాతృస్వామ్య పితృస్వామ్య కుటుంబాలుగా చేసే వర్గీకరణకు సంబంధించిన విశిష్ట లక్షణం ఏది? ఆప్షన్ 1 భార్యాభర్త నివాసం. ఆప్షన్ 2 లైంగికపరమైన శ్రమ విభజన. ఆప్షన్ 3 ఒకే పూర్వీకుడి నుంచి వచ్చిన వంశీయులు. ఆప్షన్ 4 స్త్రీ పురుషుల ధార్మిక అధికారం. గుర్తుపెట్టుకోండి అమ్మ, ఇది పితృస్వామిక వ్యవస్థ అని, ఇది మాతృస్వామిక వ్యవస్థ అని ఎలా చెప్తాము అంటే వాళ్ళ అధికారాన్ని చెలాయించేదాన్ని బట్టి చెప్తాం. ఇది ఇంపార్టెంట్. చాలా సార్లు ఎగ్జామ్ లో అడిగాడు. పితృస్వామిక మాతృస్వామిక కుటుంబాలు అనేటివి ఎలా డివైడ్ అవుతాయి అంటే వాళ్ళ ఇంట్లో ఉంటే పితృస్వామికం అని, వీళ్ళ ఇంట్లో ఉంటే మా యొక్క అట్లా కాదు. మీ ఇంట్లో మీ అమ్మ పెద్ద కదరా, మీ మాతృస్వామిక వ్యవస్థ. మీ ఇంట్లో మీ నాన్న పెద్ద కదరా, మీ పితృస్వామిక వ్యవస్థ. అంటే ఎవరైతే అధికారం చలాయించి కుటుంబాన్ని ముందుకు తీసుకొని వెళ్తుంటారో ఆ అధికారాన్ని బట్టి మాతృస్వామిక పితృస్వామిక అనేది డివైడ్ చేసి చెప్పడం జరిగింది. ఇది మోస్ట్ ఇంపార్టెంట్. ఎగ్జామ్ లో మీరు ఎప్పుడు కూడా డేంజరస్ గా ఏమైతే చెప్తున్నానో అవి గుర్తుపెట్టుకోవాలి కంపల్సరిగా. క్లారిటీగా అర్థమవుతుంది అనుకుంటున్నాను. రైట్. ఈ యొక్క మనకి మీకు అనిపించచ్చు భార్యాభర్తలే నివాసం, భార్య దగ్గర ఉంటే మాతృస్వామిక, భర్త దగ్గర ఉంటే పితృస్వామిక. ఇది కాదు. ఏ దానిపైన బేస్ చేసుకుని పితృస్వామిక మాతృస్వామిక కుటుంబాలను మనం వర్గీకరణ చేశాము అంటే స్త్రీ పురుషుల యొక్క అధికారాన్ని బేస్ చేసుకుని వర్గీకరణ చేసినాము. ఇది పాయింట్ మీరందరూ కూడా గమనించుకోగలగండి. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో వాళ్ళ అధికారాన్ని బేస్ చేసుకొని చేసినాము. రేపు సింపుల్ క్వశ్చన్ ఎగ్జామ్ లో మీరు చేసేటప్పుడు చాలా తప్పు చేస్తారు అక్కడ. రైట్. క్లియర్ గా. నెక్స్ట్ 24th క్వశ్చన్. క్రింది పరిమాణ దశలను పరిశీలించండి. ఆప్షన్ 1 ఏకపత్నిత్వము. ఆప్షన్ 2 బహు వివాహము. ఆప్షన్ 3 బహు భర్తృత్వము. ఆప్షన్ 4 సైర్వత. గుర్తుపెట్టుకోనండి. పరిణామ దశలను పరిశీలించండి అంటున్నాడు. ఆర్డర్ ఉండాలి. ఆర్డర్ ఇవ్వలేదు. క్వశ్చన్ అనేది సరైన క్రమంలో లేదు. గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ 25th క్వశ్చన్. అసరెన్స్ రీజన్. అసరెన్స్ విస్తృత కుటుంబ సభ్యులు ఒకే ఇంట్లో లేదా పక్కపక్కన ఇళ్లలో నివసిస్తారు. రీజన్ వారు సంఘటిత ఆర్థిక విభాగంగా పనిచేస్తారు. సంకేతాలు. ఆప్షన్ 1 అసరెన్స్ రీజన్లు రెండు వాస్తవం. రైట్. విస్తృత కుటుంబాలు అంటేనే ఒకే ఇంట్లో పక్క ఇంట్లో, ఒకే ఇంట్లో ఉండడం కానీ పక్క ఇంట్లో కానీ వాళ్ళనే మనం ఏమంటామంటే విస్తృత కుటుంబాలుగా చెప్తాం. వారు సంఘటిత అంటే అందరి యొక్క ఆర్థిక వ్యవస్థ అంతా కూడా ఒక చోటనే ఉంటుంది. ఉమ్మడి కుటుంబాలు అంతే కదా, నీ సంపాదన నా సంపాదన అది ఏమి ఉండదు, అంతా ఒకటే రకంగా ఉంటుంది. కాబట్టి సో ఏ అండ్ ఆర్ రైట్ టు
ఏకి 6 సరైన వివరణ గుర్తుపెట్టుకోండి. రైట్ 26. నెక్స్ట్ 26th క్వశ్చన్. అసరెన్స్ రీజన్. అసరెన్స్ మాతృవంశీయ కుటుంబాలను ఏకరక్త కుటుంబంగా భావించడం సరికాదు. రీజన్ ఏకరక్త బంధువులతో పాటు నాయర్లకు చెందిన తారావాడ్లో అధికారిక బంధువులు ఉంటారు. రైట్. మీ అందరికీ ఇక్కడ చెప్పుకోవచ్చు, మాతృవంశీయ వాళ్ళు అంటే అమ్మ తరపున వాళ్ళు అనే వాళ్ళు ఏకరక్త కుటుంబంగా చెప్పకూడదు. రైట్ ఆఫ్ అప్ అంటారు. రైటే, చెప్పకూడదు. ఏకరక్త కుటుంబం అంటే ఏమిటి? అబ్బాయి తరపున ఉన్న వాళ్ళని మనం ఏకరక్త కుటుంబంగా పిలుస్తాం. వాడు చెప్పింది అదే, అమ్మ తరపున ఉన్న వాళ్ళని ఏకరక్త కుటుంబంగా పిలవకూడదు. రైటే. ఏకరక్త బంధువులతో పాటు నాయర్లకు చెందిన తారా వాళ్ళు అధికార బంధువులు కూడా ఉంటారు అని చెప్తున్నారు. ఏకరక్త బంధువులతో పాటు నాయర్లకు చెందిన తారా వాళ్ళు అధికార బంధువులు కూడా ఉంటారు. ఇది ఈ స్టేట్మెంట్ కూడా రైటేనమ్మా. అంటే అర్థమైంది అంటే నాయర్ వంశము అంటే పెద్దవాడు ఎవరని చెప్పినాము? తారావాడు అని చెప్పేసి వాళ్ళ ఫ్యామిలీనే తారావాడు అంటాము. ఆ కుటుంబంలో అధికార బంధువులు అనే వాళ్ళు కూడా ఉంటారని చెప్పేసి మాట్లాడుతున్నాం. కాబట్టి ఇది మాతృస్వామికి రిలేటెడ్ అయింది కాబట్టి ఇది నాయర్లు అనేది ఈ రెండింటికి కూడా రిలేషన్ ఉంది. సో ఈ రెండు స్టేట్మెంట్లు కూడా సరైన వివరణగా మనం అందరం కూడా తెలియపరచుకోవడం జరుగుతూ ఉంటుంది. వెరీ వెరీ ఇంపార్టెంట్ గా మాట్లాడుకోవడం జరుగుతుంది. సో గుర్తుపెట్టుకోనండి, ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ లో మనందరికి కూడా చాలా చాలా ఇంపార్టెంట్ ఇది, గుర్తుపెట్టుకోండి. రైట్. నెక్స్ట్ 27. సంస్కార పరంగా వివాహితుడైన భర్త అతని భార్యకు పుట్టిన పిల్లలకు తప్పనిసరిగా చట్టబద్ధమైన జెనిటర్ కానక్కర్లేదు అనే స్టేట్మెంట్ ప్రాచీన కాలంలోని ఏ కులానికి లేదా సముదాయానికి వర్తిస్తుంది? ఆప్షన్ 1 కూర్గ్, ఆప్షన్ 2 నమ్ముద్రి, ఆప్షన్ 3 నాయర్, ఆప్షన్ 4 ఖాసీ. అంటే ఆడ వాడిచ్చిన స్టేట్మెంట్ ఏమిటి అంటే పితృస్వ స్వామిక వ్యవస్థ అనేది చట్టబద్ధం కానవసరం లేదు. అదే సంస్కార పరంగా వివాహితుడైన భర్త అతని భార్యకు పుట్టిన పిల్లలకు తప్పనిసరిగా చట్టబద్ధమైన జెనిటర్ కానక్కర్లేదు. అంటే ఆమెకు పుట్టబోయే తండ్రి ఎవరో చెప్పన అక్కర్లేదు. ఆ యొక్క వ్యవస్థలో మనకి పితృస్వామిక వ్యవస్థ లేదు అంటున్నాడు. అది మీకు ఎక్కడ చెప్పినారంటే నాయరి వ్యవస్థలో చెప్పుకోవడం జరిగింది. మిత్రులారా, ఇలా అడుగుతాడు. మీకు చెప్పినేటియే, మిమ్మకు చెప్పినేటియే, కాబట్టి ఎట్లుంటాయి క్వశ్చన్లు. ఎక్కడ పితృస్వామిక వ్యవస్థకు ప్రాధాన్యత లేదంటే ఈజీగా ఆన్సర్ పెడతారు. కానీ ఇట్లా అడిగినారనుకో కొంతమంది మాత్రమే ఆన్సర్ పెడతారు. క్లియర్? డైరెక్ట్ చదివేసే. నెక్స్ట్ క్వశ్చన్. మ్యాచ్ ద ఫాలోయింగ్. ఏ తారావాడ్, బి ఒక్క, సి నోక్నా, డి ఇల్లో. జాబితా 2లో ఆప్షన్ 1 కూర్గులు, ఆప్షన్ 2 నాయర్లు, ఆప్షన్ 3 గారోలు, ఆప్షన్ 4 నమ్మూద్రిలు. తారావాడ్ అంటానే నాయర్లు అని, ఇల్లోం అంటానే నమ్రుదులు అని, నొక్నా అంటానే గారోలు అని, ఒక్క అంటానే కూర్గులు అని నీట్గా బుక్ లో ఒక చార్ట్ వేసి చెప్పింటాం. అర్థమవుతుందా? సో అర్థం కావాలి కూడా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ లో. ఖచ్చితంగా ఇవన్నీ కూడా అడిగే క్వశ్చన్సే కాబట్టి రేపటి రోజున డైరెక్ట్ గా క్వశ్చన్స్ అన్ని కూడా మీ అందరికి కూడా చూపించడం జరుగుతూ ఉంటుంది. ఆ చూపించే క్రమంలో మనం మాట్లాడుకుందాం. రైట్. నెక్స్ట్ వన్ చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. నెక్స్ట్ 29th క్వశ్చన్. తారావాడ్లో మహిళతో పాటు క్రింది వారిలో ఎవరెవరు ఉంటారు? ఆప్షన్ 1 ఆమె కుమారులు, కుమార్తెలు, కుమార్తెల కుమార్తెలు, కుమారులు. ఆప్షన్ 2 ఆమె యొక్క భర్త, ఆమె కొడుకులు, కొడుకుల కుమార్తెలు, కొడుకులు. ఆప్షన్ 3 ఆమె కుమార్తెల భర్తలు. ఆప్షన్ 4 ఆమె కొడుకుల భార్యలు, కుమార్తెలు. గుర్తుపెట్టుకోవాలి, ఇక్కడ మీ అందరికి కూడా చెప్పాలి, ఆ స్త్రీ యొక్క కి పుట్టిన పిల్లవాళ్ళు తప్ప ఎవ్వరు కూడా ఉండకూడదు. అది నాయరు కుటుంబంలో రూలు. వాళ్ళ అన్న వాళ్ళ సోదరుడు ఎవరైతే ఉంటాడో ఆయన మాత్రమే వీళ్ళని చూసుకుంటా ఉంటాడు.
భర్త అనే పదం నాయర్ కుటుంబంలో కనపరాకూడదు. రైట్. కాబట్టి ఆమె యొక్క కుమారులు, కుమార్తెలు, కుమారులు ఈ యొక్క గుర్తుపెట్టుకోవాలి. ఆమె కుమారులు, కుమార్తెలు, కుమార్తె యొక్క కుమార్తెలు, కుమార్తె యొక్క కుమారులు, మొత్తము కూడా పిల్ల సంతానము మరియు స్త్రీ యొక్క జనమే ఉండాలి. దాంట్లో పిల్ల సంతానం, పిల్లలు, ఆ పిల్లలు మగోళ్ళు కావచ్చు, ఆడవాళ్ళు కావచ్చు. మరియు గుర్తుపెట్టుకోండి, స్త్రీతో పాటుకి ఉండాలి. ఇక్కడ చూడండి, ఇక్కడ భర్త అంటున్నాడు, ఇది తప్పే. భర్తలు అనే పదం వస్తే అసలు అసహ్యించుకుంటారు. ఎక్కడ? నాయర్స్ లో గుర్తుపెట్టుకోండి. పిల్లోళ్ళు, ఆడోళ్ళు అని గుర్తుపెట్టుకోండి నాయర్స్ అంటానే. క్లియర్ గా చాలా సార్లు అడిగాడు ఆ క్వశ్చన్ ని, డైరెక్ట్ గా అడుగుతుంటాడు. మీరందరూ కూడా గమనించుకోగలిగానమ్మా, మనం చెప్పినవి ఎంతవరకు ఉన్నాయి అనేది చాలా చాలా ఇంపార్టెంట్. అదే రైట్, క్లియర్ గా. నెక్స్ట్ 30th క్వశ్చన్. తెగలు, వారి యొక్క నిద్రాశాలలు. ఆప్షన్స్ ఏ బిర్హార్, ఆప్షన్ బి గోండు, ఆప్షన్ సి నాగాస్, ఆప్షన్ డి తుమ్కురియా. జాబితా 2 లో వచ్చేసి ఆప్షన్ 1 గిటుయోనా, ఆప్షన్ బి గోతుల్, ఆప్షన్ సి రంగ్బంగ్, ఆప్షన్ డి ఓరాన్. సో మీ అందరికి తెలుసు, నీట్ గా చెప్పాను. నిద్రనాశాలలు అని చెప్పేసి మీరు నిద్రపోకుండా నేర్చుకుని ఉంటే ఖచ్చితంగా ఆన్సర్ చేసి ఉండేవారు. బిరహార్కి గిటు యోనా రైటే. బిర 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 గిటా వాయించంట అంటారు, బిర బిర గిటాయి వాయించు అని. గోన్లు గోతులు లేకపోతారు. గోన్లు ఆడిపోతారు అంటే గోతులు లేకపోతారు. నాగాలు మోరుతారు, మోరుంగ్ అంటారు. రంగుబంగు కాదు, అల్లే. సో ఈ యొక్క దంపూరియా అంటానే ఓరియాన్స్ అన్నమాట. దంపూరియా అంటానే ఒరియాన్లు. ఈ రంగుబంగు ఎవరై అంటే మీకు తెలుసు, గోటియాలు. ఇది ఖచ్చితంగా ఒక క్వశ్చన్ ఉంటుంది నిద్రనశాల పైన. మీరందరూ కూడా నిద్రపోవద్దు. యువత యొక్క నిద్రనాశాల బిరబిర ఏం వాయించాలా? గిటారు. గోన్లు ఆడిపోతారు గోతిల్లోకి. నాగా వాళ్ళు మోర్ అంటారు. దంపూరియా అనేది వరాన్ తెగకు సంబంధించిన వారు. వరాన్ యొక్క దానికి సంబంధించిన దంపూరియా అంటారు. రివర్స్ పడింది ఇట్లా. యాక్చువల్ గా వరాన్ అనేది తెగ ఏడుండాలి, దంపూరియా ఏడుండాలి. కాబట్టి నాగా అనేది మోరు, కాబట్టి రంగుబంగ్ అనేది బోటియా. కాబట్టి గుర్తుపెట్టుకోరండి, చాలా జాగ్రత్తగా గమనించుకోగలగాలి. ABD ఖచ్చితంగా ఇటువంటి క్వశ్చన్లు ఎగ్జామ్ లో చూస్తావు, చూడబోతావు కూడా. రైట్. నెక్స్ట్ 31 క్వశ్చన్. పితృవంశీయ సమాజంలో మేనమామ నిర్వహించే సంస్కార సామాజిక పాత్రను వివరించే నియమాన్ని ఏమంటారు? ఆప్షన్ 1 ఏకరక్త సంబంధ నియమం, ఆప్షన్ 2 అనుబంధం, ఆప్షన్ 3 పరిపూరక ఫిలియేషన్స్, ఆప్షన్ 4 పరిహాస సంబంధం. మీకు చెప్పినాం, మేనమామ అంటే మాతుల అధికారం అమ్మ. మన కుటుంబంలో గాని ఆయన గాని మన పైన పెత్తనం సంపాదిస్తే, పితృవంశీయ సమాజంలో మేనమామ నిర్వహించే సంస్కార సామాజిక పాత్రను ఏమని అనాలి అంటే పరిపూరక ఫిలియేషన్స్ అని పిలుస్తారు. ఏమని పిలిచారు తల్లి? పరిపూరక ఫిలియేషన్స్ అని పిలుస్తారు. పరిపూరక ఫిలియేషన్స్ అనగా మీనింగ్ ఏమిటంటే, పితృస్వామిక సమాజంలో మేనమామ నిర్వహించే సంస్కార సామాజిక పాత్రనే మనం పరిపూరక ఫిలియేషన్స్ గా పిలవడం జరుగుతూ ఉంటుంది అని చెప్పేసి మాట్లాడుతున్నాం. రైట్, క్లియర్ గా. నెక్స్ట్ 32 క్వశ్చన్. అసరెన్స్ రీజన్. అసరెన్స్ ఇటీవలి కాలంలో యువతలో మత్తు మందుల వాడకం పెరిగిపోతూ ఉంది. రీజన్ పిల్లల మీద కుటుంబ నియంత్రణ తగ్గిపోతూ ఉంది. రైట్. ఇటీవల కాలంలో యువతలో ఏం మత్తు పదార్థాలు వాడుతున్నారా లేదా? ఆడ దొరికితే ఆడ వాడుతున్నారు. కారణం ఏంటంటే వాళ్ళ పిల్లల పైన కుటుంబం వాళ్ళు శ్రద్ధ చూపించడం లే, కాబట్టే అదంతా జరుగుతుంది. కాబట్టి 1కి 2 సరైన వివరణ, A&R రైట్ వివరణ, మరియు సింపుల్ గా మనం మాట్లాడుకోవడానికి బోత్ అని చెప్పి. రైట్, క్లియర్ గా. నెక్స్ట్ క్వశ్చన్ ఆన్ ది స్క్రీన్. నెక్స్ట్ 33 క్వశ్చన్.
దాయబాగా సాంప్రదాయం సాధారణంగా ఏ రాష్ట్రంలో పాటిస్తారు? ఆప్షన్ 1 రాజస్థాన్, ఆప్షన్ 2 పశ్చిమ బెంగాల్ అస్సాం, ఆప్షన్ 3 పంజాబ్, ఆప్షన్ 4 మహారాష్ట్ర. మీకు ఆల్రెడీ చెప్పినాం, దయభాగ సిద్ధాంతం అంటానే పశ్చిమ బెంగాల్, అస్సాం. అంటే అర్థం ఏంటంటే మీ అందరికి చెప్పిన, తండ్రి బతికున్నంత వరకు కొడుక్కి ఆస్తి రాదు, పూర్వీకుల ఆస్తి సో కొడుక్కి రాదు తండ్రి బతికున్నంత వరకు. తండ్రి చనిపోయిన తర్వాతనే వస్తుంది. ఇది మనం లెసన్ లో చెప్పినాం, మళ్ళీ చెప్పను కూడా అవసరం లేదు మీ అందరు కూడా. సో గుర్తుపెట్టుకోరండి, ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ లో చాలా చాలా జాగ్రత్తగా సో మీ అందరికి కూడా చెప్తున్నాం. రైట్, క్లియర్ గా. నెక్స్ట్ వన్. నెక్స్ట్ 30 అసరెన్స్ రీజన్. అసరెన్స్ వచ్చేసి కుటుంబం అనేది ప్రాథమిక సామాజిక విభాగం. రీజన్ కుటుంబం తన సభ్యులకు రక్షణ కల్పిస్తుంది, ఆర్థికంగా వారికి సహాయం అందిస్తుంది. ఎస్, కుటుంబం అనేది మీ అందరికి చెప్పినాం ప్రాథమిక సమాజ విభాగం. కుటుంబం తన సభ్యులకి రక్షణ కల్పిస్తుంది, ఆర్థికంగా వారికి సహాయం అందిస్తుంది. రెండు కూడా రైటే. రైట్, చాలా జాగ్రత్తగా గమనించుకోగలగండి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ లో. రైట్, క్లియర్ గా. నెక్స్ట్ 35 క్వశ్చన్. ఈ క్రింది కులాల్లో ఏ కులంలో తండ్రి ఆస్తి కుమారులందరికీ సమానంగా సంక్రమించదు? ఆప్షన్ 1 నాయర్స్, ఆప్షన్ 2 కడార్, ఆప్షన్ 3 నమూద్రి, ఆప్షన్ 4 నాడార్. క్రింది కులాలలో ఏ కులంలో తండ్రి యొక్క ఆస్తి కుమారులందరికీ సమానంగా సంక్రమించదు అనే క్వశ్చన్ అడుగుతున్నాడు. చాలా ఇంపార్టెంట్. నమృది వ్యవస్థలో. ఎవరి దాంట్లో? నమృది వ్యవస్థలో మనకి రాదు అని చెప్పేసి మాట్లాడుతుంది. మోస్ట్ ఇంపార్టెంట్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ లో మీరందరూ కూడా గుర్తుపెట్టుకోండి. ఎవరి యొక్క జాగ్రత్తగా గమనించుకున్నట్లయితే పెద్దోడికి పెద్ద భాగము, చిన్నోనికి చిన్న భాగము అట్లా రావడం జరుగుతుంటుంది. నమృది ఓ యొక్క పితృస్వామిక వ్యవస్థ కదా, తండ్రి అంటే పితృస్వామిక వ్యవస్థ కాబట్టి ఎవరికి సమకాలికంగా రాదు అంటే సో ఏ దాంట్లో అంటే నమృది అని చెప్పేసి మనమందరము కూడా తెలియపరచుకుంటుంటే రైట్. ఎగ్జామ్ లో చాలా సరదాగా మీరందరు కూడా. రైట్. నెక్స్ట్ 36 క్వశ్చన్. దంపతులు వరుడి తల్లి సోదరుడి అనగా మేనమామ ఇంట్లో నివాసం ఉంచే నివాస నియమాన్ని ఏమంటారు? ఆప్షన్ 1 డైరెక్ట్ ఆన్సర్. దాన్ని ఏమంటారమ్మా? మేనమామ ఇంటి దగ్గర ఉంటే మాతుల. అవసరం లేదు. నెక్స్ట్ క్వశ్చన్ డైరెక్ట్ గా కూడా అటాక్ చేసేసాయి. నెక్స్ట్ 37. భారతదేశంలో ఉమ్మడి కుటుంబాన్ని విస్తృత బంధు సమూహంగా పేర్కొన్న వారెవరు? సో ఉమ్మడి కుటుంబం అంటానే ఐరావతి కార్య రావాలి. డైరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వన్. నెక్స్ట్ 38 క్వశ్చన్. వివాహ అనంతరం దంపతులు భార్య ఇంట్లో నివాసం ఏర్పరచుకున్న అది ఏ రకమైన నివాసం? భార్య ఇంట్లో ఉంటే దాన్ని ఏమంటారయ్యా అంటే ఏమంటారు తల్లి? మాతుల అంటారా? భార్య ఇంట్లో ఉంటే ఏమంటారు? మాతృస్థానిక అంటారు. కాబట్టి ఆప్షన్ నెంబర్ 1 ఏమవుతుందంటే 1 అవుతుంది. దాన్నే మనం ఏమంటారంటే పత్నిగా చెప్పడం జరుగుతుంది. పతి వేరు, పత్ని వేరు. పత్ని అంటే సో భార్య ఇంటి దగ్గర, అది లేదు కాబట్టి మాతృస్థానిక అని చెప్పేసి మాట్లాడుకున్నాం. రైట్, క్లియర్ గా. ఇంతటితో మనం ఒక సెక్షన్ మొత్తం కూడా పూర్తిగా వివరించుకున్నాం. అంతే. ఇప్పుడు చూసుకోవాలి, ఇందులో మళ్ళీ చెప్పినటి సో ఇక్కడ మనం చెప్పబడవు, గుర్తుపెట్టుకోండి. సో చెప్పిన క్వశ్చన్స్ మళ్ళీ కూడా చెప్పబడవు. ఏవైతే చెప్పుకుంటామో అవన్నీ కూడా మళ్ళీ మనము చెప్పము. సో చెప్పకుండా ఉండేటివి మాత్రమే మనం చెప్తాము ఇందులో కూడా. రైట్, వెరీ వెరీ ఇంపార్టెంట్. చూడండి, ఫస్ట్ క్వశ్చన్ దయభాగా అనేది ఆల్రెడీ చెప్పుకున్నాము. ఎక్కడ అంటే పశ్చిమ బెంగాల్లో అని చెప్పేసి చెప్పుకున్నాం. దాన్ని 15వ క్వశ్చన్ ని మనము తీసేస్తున్నాము, ఆ పక్కన పెట్టేసిన తర్వాత. మరొకటి ఏమిటి అంటే మీ అందరికి ఇక్కడే మనం మాట్లాడుకోగలగాలి. ఏమని 1 by 1 చూసుకుంటూ దాన్ని చెప్పినామో లేదో చూద్దాం. కుటుంబ ఆవిర్భావ సిద్ధాంతాలు చెప్పేసినాం. స్వైర వివాహానికి వచ్చేసి ప్లిస్ అని, పరిణామానికి వచ్చేసి మనకి మైకేవర్ రాల్ఫ్ యొక్క పరిణామానికి మోర్గాన్ అని, ఏకపత్ని వచ్చేసి వెస్టర్ మార్క్ అని, బహుళకారక సిద్ధాంతం అని వచ్చేసి మైకేవర్ రాల్ఫ్ లిట్టిన్ అని చెప్పినాం. కాబట్టి ఈ క్వశ్చన్ చెప్పని అవసరంలా మీ బుక్ లో డైరెక్ట్ గా ఉంటుంది, ఒక్కసారి చూసుకోండి, జాగ్రత్తగా గమనించుకోగలగాలి. రైట్, చూడాలి ఇక్కడ. రెండోది స్వైర వివాహ సిద్ధాంతం అంటే ఏమిటి? పితృవంశీయ సిద్ధాంతం అంటే ఏమిటి? మాతృవంశీయ సిద్ధాంతం అంటే ఏమిటి? పరిణామ సిద్ధాంతం అంటే ఏమిటి? ఏకపత్ని సిద్ధాంతం అంటే ఏమిటి?
బహుళకారక సిద్ధాంతం అంటే ఏమిటి? నీట్గా మీ బుక్ లో చెప్పింటాం. స్వైర అంటే ఇష్టం వచ్చినట్లుగా వెళ్ళడం, నియంత్రణ లేని లైంగిక ప్రక్రియలు, దాన్ని స్వైర అంటారు. పితృస్వామిక అంటే అర్థం ఏంటి అంటే సో పురుష ఆధిక్యత కారణము అని చెప్పేసి మాట్లాడతాం. మాతృస్వామిక అంటే అర్థం ఏమిటి అంటే గుర్తుపెట్టుకోనండి, తల్లి వహించే బాధ్యతను వహించడం. సో పరిణామక సిద్ధాంతం అంటే అర్థం ఏంటంటే కాల అనగ్రమం క్రమంగా కుటుంబం అనేది ఆవిర్భవిస్తుంది. ఏకపత్ని అంటే ఏక వివాహం, బహుళ అంటే అనేక కారణాలు. ఇవన్నీ కూడా మనం చెప్పుకోవడం జరిగింది, రైట్. సో చూడండి, సమిష్టి కుటుంబం యొక్క ప్రయోజనాలు థర్డ్ క్వశ్చన్ చెప్తున్నారు, రైట్, క్లియర్ గా. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్. ఆప్షన్ ఏ, ఉమ్మడి కుటుంబం ఎప్పుడు ఒక ఉత్సాహ సమూహంగా ఉంటుంది. ఆప్షన్ బి, వృద్ధులకు, వికలాంగులకు, స్త్రీలకు సంరక్షణ ఉంటుంది. సి, సాంఘిక ఆర్థిక భద్రత కల్పిస్తుంది. ఆప్షన్ డి, సామాజిక గుణాలైన సర్దుబాటు, క్షయ, అనురాగము, బాధ్యత, వాత్సల్యము మొదలగు వాటిని పెంపొందిస్తుంది. రైట్, ఏమేమిటి అనేది మనకి ఆన్సర్ మీరు చెప్పగలగాలి. సో ఆ అంశం అనేది మీరు ప్రాధాన్యత తీసుకొని ఖచ్చితంగా ఆన్సర్ చేయగలగాలి. సో అవన్నీ కూడా మనకి ఆల్రెడీ చెప్పుకున్నాం తల్లి. ఏమని అంటే ఉమ్మడి కుటుంబంలో మీ అందరికి కూడా చెప్పుకున్నాం. ఏం చెప్పుకున్నామో ఒక్కసారి జాగ్రత్తగా గమనించుకోవాలి. చూడండి, ఉమ్మడి కుటుంబంలో ఉత్సాహ సమూహం ఉంటుందా ఉండదా? గల 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 గలగా ఉంటది, రైట్. ఇక్కడ రక్షణ ఉంటుందా వికలాంగులకి? రైట్. ఆర్థిక భద్రత ఉంటుంది. సర్దుబాటుతనము, దయ అనేది క్షయ కాదు, అది దయ. ఉంటుందా ఉండదా? ఉంటుంది. కాబట్టి అన్ని కూడా రైట్, రైట్. నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్. ఈ క్రింది వాటిలో కుటుంబం ముఖ్య లక్షణాలలో సరైనది గుర్తించుము. ఆప్షన్ ఏ, విశ్వవ్యాపితము. ఆప్షన్ బి, పరిమితమైన ప్రమాణము. ఆప్షన్ సి, కుటుంబ సభ్యుల మధ్య బాధ్యత. ఆప్షన్ డి, ఆప్యాయమరాలు. మీ అందరికి తెలుసండి, విశ్వవ్యాప్తం ఉంటుంది, ఒక పరిమితమైన ప్రమాణం, ఒక చిన్న ప్రమాణము, ఒక బాధ్యత ప్రమాణం, ఇవన్నీ మనం చెప్పుకున్నాం. సో కుటుంబాల మధ్య బాధ్యత అనేది ఉంటుంది, ఆప్యాత్తిక అనురాగాలు అనేవి ఉంటాయి. కాబట్టి అవన్నీ ఏమవుతుందంటే ఇవన్నీ అవుతుంది. ఇంకా మరి నేను చెప్పన అవసరం లేదు. పతి అంటే భర్త ఇంటి దగ్గర, పత్ని అంటే భార్య ఇంటి దగ్గర, మాతుల అంటే మేనమామ, ద్విస్థానిక అంటే ఇద్దరి దగ్గర. మళ్ళీ నూతన అంటే ఏరే కాపురం పెట్టుకోండి. మళ్ళీ నేను చెప్పన అవసరం లేదు కాబట్టి మీరందరూ కూడా. ఇక్కడ తారావాడ్ అంటే మీ అందరికీ తెలుసు. తారావాడ్ అంటానే నాయర్లు, నాయర్. తారావాడ్ అంటానే ఈ యొక్క మనకి నాయర్లు. కర్ణావన్ అంటానే మీ అందరికీ తెలుసు. సో ఈ యొక్క దీంట్లోనే కుటుంబ పెద్ద. ఇప్పుడు చూడండి, మచ్చాంగు ఇంగ అని వచ్చింది చూడండి. మచ్చాంగ్ అనేది ఈంగ్ అనేది ఒకటి వచ్చింది. ఇక్కడ జాగ్రత్తగా గమనించుకోండి. మచ్చాంగ్ అంటే ఈంగ్ అంటే ఏమిటి అనేది ఇక్కడ మనం జాగ్రత్తగా గమనించుకుందాం క్లియర్ గా. సో ఇప్పుడే చూడాలి. మచ్చాంగ్ అనగా గారో తెగలో విస్తృతమైన కుటుంబానికి పేరు. గారో తెగకే మరొక పేరు ఏం పేరయ్యా అంటే విస్తృత కుటుంబానికి. అంటే గారో తెగలో ఉమ్మడి కుటుంబాన్ని ఏమని పిలుస్తారంటే మచ్చాంగ్ అని పిలుస్తారు. కాశీ తెగలో కుటుంబం పేరు, కాశీ తెగలో ఉండే ఉమ్మడి కుటుంబం పేరు ఏం పేరు అంటే ఇంగ్ అంటారు. ఇంగ్ గుర్తుపెట్టుకోండి, ఈ రెండు పదాలు రాసి పెట్టుకోండి. మచ్చాంగ్ అనగా గారో తెగలోని విస్తృతమైన కుటుంబానికి గల పేరు. విస్తృతమైన కుటుంబం అంటే ఉమ్మడి కుటుంబం. గారో తెగలో ఉండే ఉమ్మడి కుటుంబాన్ని ఏమంటారంటే మచ్చాంగ్ అంటారు. కాశీ తెగలో ఉండే పెద్ద కుటుంబాన్ని ఏమంటారు? ఇంగ్ అంటారు. ఉమ్మడి కుటుంబాన్ని రాసుకున్నది కూడా. రైట్, ఇవి చెప్పలేదు, ఒకసారి మాట్లాడదాం నీట్గా. 7వ క్వశ్చన్ చాలా జాగ్రత్తగా మాట్లాడుకోవాలి. 7వ క్వశ్చన్ ఏముందో అనేది మనం మాట్లాడుకుందాం. 7వ క్వశ్చన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ తల్లి. సో 7వ క్వశ్చన్ అనేది ఒక్కసారి మనం చూసుకుంటా పోదాం. చూడాలి. ఇంగ్ అనగా, ఇంగ్ అనగా, ఇంగ్ అనగా
కాశీ సమాజంలో పత్ని స్థానిక. పత్ని అంటే భార్య. కక్కుద్దు అనగా కాశీ సమాజంలో ఉండే కుటుంబంలో కనిష్ట కూతురి పేరు, చిన్న కూతురి పేరు కక్కుద్దు అంటారు. కక్కుద్దు. రైట్ అమ్మా. ఇన్గనగా సో కాశీ తెగలో ఉండే భార్య యొక్క ఉమ్మడి కుటుంబము. పత్ని అంటే కాశీ తెగలో ఉండే, గుర్తుపెట్టుకోండి, ఎగ్జామ్ లో ఇంపార్టెంట్. ఇంగ్ అనగా కాశీ తెగలో ఉండే భార్య యొక్క ఉమ్మడి కుటుంబాన్ని ఇంగ్ అంటారు. కక్కుదు అనగా కాశీ తెగలో ఉండే చిన్న కూతురి పేరునే మనకి కక్కుదు అంటాం. మచ్చోంగ్ అనగా వెరీ వెరీ ఇంపార్టెంట్. మచ్చోంగ్ అనగా గారో సమాజంలో ఉండే పత్ని యొక్క కుటుంబాన్ని. మచ్చోంగ్ అనగా పైన చూసుకున్నాం చూడండి, మచ్చోంగ్ అనేది చూసినాం మనం. రైట్. నొక్నా అనగా మీ అందరికి తెలుసు. నొక్నా అనగా గారో సమాజంలో ఉండే సో పెద్ద కూతురు. నొక్నా అనగా వెరీ వెరీ ఇంపార్టెంట్. నొక్నా అనగా సో గారో సమాజంలో ఉండే పెద్ద కూతురు. కాశీ తెగలో ఉండే చిన్న కూతురిని పేరు ఏమంటారు? కక్కుదు అంటారు. ఏమంటారు? కక్కుదు అంటారు. రైట్. డైరెక్ట్ అటాకింగ్. నెక్స్ట్ 8th క్వశ్చన్. కుటుంబాల వర్గీకరణకు ప్రమాణ అంశమును గుర్తించుము. ఆప్షన్ ఏ మతము, ఆప్షన్ బి నిర్మితి, ఆప్షన్ సి నివాసము, ఆప్షన్ డి పూర్వీకుల స్థితి. మతము అనేది కానే కాదు కుటుంబాలకి. నిర్మితి, నివాసము, పూర్వీకుల యొక్క స్థితి, అదే కుటుంబం యొక్క ముఖ్య ఉద్దేశం. మోస్ట్ ఇంపార్టెంట్. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ ఇటువంటి క్వశ్చన్ అడిగినప్పుడు కుటుంబాల వర్గీకరణకి మతం ఆధారంగా డివైడ్ కాదు, మత ప్రాతిపదిక లేదు కుటుంబాలలో. మిత్రులందరూ కూడా గమనించుకోగలగాలి ఇటువంటి అంశాన్ని కూడా. రైట్. డైరెక్ట్ గా ఇది మీ అందరికి తెలుసు, సరికానిది అంటున్నాడు, గుర్తుపెట్టుకోవాలి. ఫ్యామిలీ అనేది ఫెమాలస్ అనే రోమన్ భాష, లాటిన్ భాష, మేము అనే భావన, వివాహం అనేది కుటుంబ వ్యవస్థ, కుటుంబ వర్గీకరణ మతం యొక్క ప్రమాణం అన్నాడు, గుర్తుపెట్టుకోవాలి. మతం కాదు, ఇది ఒక ప్రాథమిక ప్రమాణము. ఇది తప్పు. రైట్. మేనమామ ఇంటి దగ్గర గాని ఉండి దాన్ని ఏమంటామయ్యా అంటే ఆల్రెడీ చెప్పుకున్నాం, ఏమంటాము? మాతుల అంటాం. రైట్. 11ది. నెక్స్ట్ 11th క్వశ్చన్. ఈ క్రింది వాటిలో సమిష్టి కుటుంబం లక్షణాలలో సరైనవి గుర్తించండి. ఆప్షన్ ఏ ఏక నివాసం లేదా బహు నివాసం, ఆప్షన్ బి సభ్యులందరి మధ్య బంధుత్వ పరంగా సదృఢత, ఆప్షన్ సి మగవాళ్ళు ఆస్తికి హక్కుదారులుగా ఉమ్మడి ఆస్తిని కలిగి ఉండడం, ఆప్షన్ డి స్త్రీలు తమ పోషణకు హక్కుదారులుగా ఉంటారు. రైట్. ఏక నివాసము, బహు నివాసము. ఉమ్మడి కుటుంబంలో ఉండవచ్చు అంటే పక్క పక్కన ఉండొచ్చు, ఇంట్లో ఉండొచ్చు. సభ్యులందరి మధ్య బంధుత్వము, మగవాళ్ళకి ఆస్తి హక్కుదారులుగా ఉమ్మడి ఆస్తి కలిగి ఉండడము, అందరూ అన్నదమ్ముల మధ్య. స్త్రీలకు తమ పోషణకు హక్కుదారులు ఉంటారు. అన్నీ కూడా రైటే. మిత్రులందరూ కూడా ఈ క్వశ్చన్ చాలా చాలా జాగ్రత్తగా నేను చెప్పేస్తాను. రైట్. ఈ క్వశ్చన్ చాలా చాలా జాగ్రత్తగా మనం మాట్లాడుకుందాం. 12వ క్వశ్చన్ అనేది మనం చూసుకున్నట్లయితే ఎగ్జామ్ ఓరియంటెడ్. సో రాల్ట్ లిట్టన్ గారు వైవాహిక మరియు ఏకకర్త కుటుంబం గురించి చెప్పారు. వైవాహిక మరియు ఏకకర్త యొక్క కుటుంబం గురించి చెప్పడం జరిగింది. అంటే గుర్తుపెట్టుకోవాలి, వైవాహిక మరియు ఏకకర్త కుటుంబం గురించి చెప్పిన వాడు ఎవరయ్యా అంటే రాల్ట్ లిట్టన్ గారు అని చెప్పేసి మాట్లాడుకుంటున్నాం. జిమ్నర్మ్యాన్ అనే వ్యక్తి అణు కుటుంబం గురించి చెప్పాడు. అణు కుటుంబం, అణు అంటే కేంద్రకము అని అర్థం. న్యూక్లియస్ అంటే భార్యాభర్త పిల్లలు ఉండే దాన్ని న్యూక్లియస్ అంటారు. దాని గురించి చెప్పిన వారు జిమ్నర్మ్యాన్.
ఆవిర్భావ కుటుంబం గురించి చెప్పిన వాడు వార్నర్ ఆవిర్భావ కుటుంబం గురించి చెప్పాడు. మోర్గాన్ పులియన్ కుటుంబం గురించి చెప్పాడు. మోస్ట్ ఇంపార్టెంట్ ఇవన్నీ కూడా ఎగ్జామ్ లో ప్రాక్టీస్ లో మీరందరూ కూడా మంచిగా తెలుసుకుంటున్నారు. వైవాహిక మరియు ఏకకర్త యొక్క కుటుంబం అంటే ఎవరయ్యా అంటే రాల్ట్ లిఫ్టన్ గారు. జిమ్నర్ మ్యాన్ ఎవరయ్యా అంటే అణు కుటుంబము. వార్నర్ ఎవరయ్యా అంటే ఆవిర్భావ కుటుంబము. మోర్గాన్ ఎవరయ్యా అంటే పునాలియన్ కుటుంబము అని చెప్పేసి మాట్లాడుకుంటున్నాం. నెక్స్ట్ 13th క్వశ్చన్. ఈ క్రింది వాటిలో సరైనవి గుర్తించు. ఆప్షన్ 1 వైవాహిక కుటుంబం అనగా అధికారానికి విశేష ప్రాధాన్యత ఉంటూ తల్లిదండ్రుల పిల్లల సంబంధాలపై ఆధారపడ్డ కుటుంబం. ఆప్షన్ 2 వైవాహిక కుటుంబం అనగా భార్యాభర్తల సంబంధానికి అధిక ప్రాధాన్యతనిచ్చే కుటుంబం. ఆప్షన్ 3 విస్తృత కుటుంబం అనగా తాత మనవలు ఇలా 3-4 తరాలతో నిండిన కుటుంబం. ఆప్షన్ 4 సరైనది. రైట్, వెరీ ఇంపార్టెంట్. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ లో మనం ఏం మాట్లాడుకుంటాము అంటే క్లియర్ గా వైవాహిక కుటుంబము అంటే అధికార విశేషానికి ప్రాధాన్యత ఉంటూ సో తల్లిదండ్రులు పిల్లల మధ్య సంబంధాలపై ఆధారపడి ఉండడమే. వైవాహిక కుటుంబం అంటే భార్యాభర్తల యొక్క సంబంధమే. విస్తృత కుటుంబం అంటే ఒక 4 తరాలు 3 తరాలు ఉమ్మడి కుటుంబమే. ఇవన్నీ కూడా రైట్, చాలా జాగ్రత్తగా ఆల్రెడీ మనం చెప్పడం జరిగింది. ఏమని చెప్పామయ్యా అంటే కుటుంబం అనేది విశ్వవ్యాప్తం, సమస్త సమితుల యొక్క కలయిక. సంచార తెగల్లో కుటుంబం కనబడుతుంది. ఏకరక్త కుటుంబానికి ఉదాహరణ నాయర్లు. అందరూ కూడా అక్కడే ఉంటారు కదా, వాళ్ళందరూ కూడా వాళ్ళ భార్య బిడ్డలు అందరూ కూడా ఒకే చోట ఉంటారు కాబట్టి నాయర్లు. కాబట్టి ఇవన్నీ కూడా రైట్ గా చెప్పడం జరుగుతుంది. దయబాగా అనేది పశ్చిమ బెంగాల్. రైట్, క్లియర్ గా నెక్స్ట్ ఎపిసోడ్ లోకి వెళ్ళిపోదాం. నెక్స్ట్ యొక్క అంశాలలోకి వెళ్ళిపోదాం. రైట్, క్లియర్ గా ఇవన్నీ కూడా రైట్ ఉండండి. ఏమేమి చెప్పలేదో అవన్నీ కూడా మనం చూసుకుంటూ వెళ్ళిపోతుంటాం. క్వశ్చన్స్ అన్ని కూడా ఎక్కడైతే మనము చెప్పకుండా ఉంటామో అక్కడ మనం ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చి మీ అందరికి కూడా వివరణాత్మకంగా ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. క్లియర్ గా డన్. రైట్, ఇప్పుడు ఫస్ట్ క్వశ్చన్ మనము చెప్పితిమి ఏమిటి అంటే ఈ యొక్క ఏ భాషా పదము ఏమిటి అనేది మనం మాట్లాడుకున్నాం. కాబట్టి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఆప్షన్స్ ఏమవుతాయి అంటే ఫ్యామిలీ అనేది ఫెములస్ అనే రోమన్ భాషా పదం అని, ఫ్యామిలీ అనేది ఫెమాలి అనే లాటిన్ భాషా పదం అని, ఫ్యామిలీ అనే పదం ఆంగ్ల భాష ఫెములిస్ అనే లాటిన్ పదం నుండి ఉద్భవించిందని. తప్పది. ఫ్యామిలీ అనేది అంటే 1, 2 మాత్రమే సరైనవి. చెప్పుకున్నాం కదా. రైట్, కుటుంబం అన్నది వెరీ ఇంపార్టెంట్. సెకండ్ క్వశ్చన్. కుటుంబం అనున్నది ఆప్షన్ 1 ప్రాథమిక సామాజిక సంస్థ. ఆప్షన్ 2 ప్రాథమిక సామాజికీకరణ సంస్థ. ఆప్షన్ 3 ప్రాథమిక సమూహము. ఆప్షన్ 4 సమాజానికి ప్రాథమిక యూనిట్. రైట్, అన్ని కూడా ఒక సామాజిక సంస్థ, ఒక సామాజికీకరణ సంస్థ మరియు ప్రాథమిక సమూహము, ఒక ప్రాథమిక యూనిట్ అన్ని కూడా సరైనవే. రైట్, క్లియర్ గా అంటారు. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్. కుటుంబంను ఎందువలన ప్రాథమిక సామాజిక సంస్థగా పరిగణిస్తారు? ఆప్షన్ 1 ఇది వ్యక్తుల యొక్క ప్రాథమిక అవసరాలను తీరుస్తుంది. ఆప్షన్ 2 వ్యక్తుల యొక్క ప్రాథమిక సామాజికీకరణకు కారణం అవుతుంది. ఆప్షన్ 3 కుటుంబ సభ్యుల మధ్య పరస్పర ఆధారితం అనున్నది అధికంగా ఉంటుంది. ఆప్షన్ 4 అన్ని సామాజిక సంస్థల కంటే దీని యందు మన అనే భావన అధికంగా ఉంటుంది. రైట్, కుటుంబం అనేది ఎందుకు ప్రాథమిక సంస్థగా అవతరించింది అంటే అవసరాలు ఉంటాయి, ఒకరికి ఒకరి మధ్య ప్రేమ అనురాగాలు ఉంటాయి, ఆధారపడడం ఉంటుంది. మీరు ఒరే చిన్నోడా ఒరే పెద్దోడా సినిమా చూస్తే తెలుసు. ఏ సినిమా అంటే మన వెంకటేష్
మరియు మన ఈయన మహేష్ బాబు గారు నటించిన ఆ సినిమా ఒకటి ఉంటుంది, సీతమ్మ. ఆ సీతమ్మ వాకిట్లో సిరిమల్లెపు. అది కుటుంబం అంటే, రైట్? అలా సో మనం మాట్లాడుకోవడానికి రైట్ గా చెప్పడం జరిగింది. రైట్. ఫోర్త్ క్వశ్చన్, ఫెమిలియా అనగా ఏంటి? ఆప్షన్ 1 బానిస, ఆప్షన్ 2 సేవకులు, ఆప్షన్ 3 కుటుంబం, ఆప్షన్ 4 బంధుమిత్రులు. ఫెమిలియా అనగా సేవకులు మెయిన్ గా, మరి కుటుంబం కూడా వస్తుంది మీనింగ్ గా, బంధుమిత్రులు కూడా మీనింగ్ వస్తుంది, బానిసలు కూడా వస్తుంది. ఒక కుటుంబం కోసం నేను బానిసగా పనిచేస్తానంట. అన్ని కూడా మీనింగ్స్ రావడం జరుగుతుంది. 1 2 3 4 అని చెప్పేసి మనమందరం కూడా తెలియపరచుకోవడం జరుగుతుంది. అంటే మామూలుగా ఫెమిలియా అనగా మనం ఏం చెప్పినామంటే సేవకుడు, స్వచ్ఛత, ఈ మీనింగ్ మాట్లాడుకుంటాం. అలా సో ఇది సేవకుడుగా చెప్పింటాం. సేవకుడన్నా, బానిసలన్నా, మన కుటుంబం అన్నా, బంధుమిత్రులన్నా ఒకటే అని చెప్పేసి మీ అందరికి కూడా తెలియపరచుకోవడం జరుగుతూ ఉంటుంది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. రైట్, జాగ్రత్తగా. నెక్స్ట్ ఫిఫ్త్ క్వశ్చన్, ఫెములస్ అనే పదానికి గల అర్థం ఏమిటి? ఆప్షన్ 1 బానిస, ఆప్షన్ 2 సేవకుడు, ఆప్షన్ 3 కుటుంబం, ఆప్షన్ 4 బంధుమిత్రులు. ఇప్పుడు తెలుసుకోవాలి. ఇప్పుడు ఫెమిలియా అంటే ఏం చెప్పినాం? బానిసలు, సేవకులు, కుటుంబము మరియు బంధుమిత్రులు ఉన్నాం. ఇప్పుడు ఫెములస్ అంటే రోమన్ భాషా పదంలో ఫెములస్ అంటే ఏమని చెప్పినామంటే కేవలం ఏమని చెప్పినాము? సేవకులు మాత్రమే అని చెప్పినాం. అర్థమవుతుంది డిఫరెన్స్ ఏముందో, డిఫరెన్స్ అర్థమవుతుంది కదా. సో ఫెమాలియా అనే భాషా పదంలో అయితే సేవకులు వస్తారు, బానిసలు వస్తారు, కుటుంబం వస్తారు, బంధుమిత్రులు వస్తారు. దీంట్లో మాత్రము జాగ్రత్తగా గమనించుకోగలగాలి. ఎగ్జామ్ ఓరియంటెడ్ నందు చాలా చాలా ఇంపార్టెంట్. రైట్. నెక్స్ట్ సిక్స్త్ క్వశ్చన్, ఏ శాస్త్రవేత్త యొక్క నిర్వచనాన్ని కుటుంబానికి సంబంధించిన సమగ్ర నిర్వచనంగా భావిస్తారు? ఆప్షన్ 1 మెకేవర్, ఆప్షన్ 2 మడోక్, ఆప్షన్ 3 ఎడ్మండ్ లీచ్, ఆప్షన్ 4 అరిస్టాటిల్. మోస్ట్ ఇంపార్టెంట్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ లో అడిగేటప్పుడు మీరందరూ కూడా మనం మాట్లాడుకోవాల్సిన ఎగ్జామ్ అండి. ఏమిటి అంటే కుటుంబం యొక్క నిర్వచనాన్ని సమగ్రంగా నిర్వచించిన వాడు ఎవరని చెప్పాలి అంటే మోస్ట్ ఇంపార్టెంట్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ లో మీరందరూ కూడా ఆయన గమనించుకోగలగండి. ఆయన పేరు ఏం పేరు అయ్యా అంటే ఎడ్మండ్ లీచ్ అనే వ్యక్తి. ఇటువంటి క్వశ్చన్లే మీరు ఎగ్జామ్ లో అడిగేటప్పుడు కొద్దిగా గమనించి కూడా మనం మాట్లాడుకోవాలి. కుటుంబం గురించి పర్ఫెక్ట్ గా డెఫినేషన్ ఇచ్చిన వారు ఎవరయ్యా అంటే, ఒక సమగ్ర విశ్లేషణ ఇచ్చిన వాడు ఎవరయ్యా అంటే మీరందరికీ కూడా గుర్తుపెట్టుకోండి, ఎడ్మండ్ లీచ్ గా మనం చెప్పడం జరుగుతూ ఉంటుంది. ఇదే ఈ యొక్క కుటుంబంలో ఉన్న ముఖ్యమైన అంశం. రైట్. నెక్స్ట్ వన్, సెవెంత్ క్వశ్చన్, కుటుంబ త్రికోణాన్ని పేర్కొన్న శాస్త్రవేత్త ఎవరు? ఆప్షన్ 1 స్టీఫెన్సన్, ఆప్షన్ 2 రేమండ్ ఫర్డ్, ఆప్షన్ సి ఎడ్మండ్ లీచ్, ఆప్షన్ డి మడోక్. కుటుంబం యొక్క త్రికోణాన్ని, కుటుంబం యొక్క ట్రయాంగిల్ సిద్ధాంతాన్ని ఎవరయ్యా అంటే రెమండ్ ఫెర్త్ అనే వ్యక్తి ఇవ్వడం జరిగింది. రెమండ్ ఫెర్త్ అనే వ్యక్తి కుటుంబం యొక్క దానికి సంబంధించినటి ఇవ్వడం జరిగింది. రెమండ్ ఫెర్త్ అని చెప్పేసి మనమందరం కూడా తెలియపరచుకోవడం జరుగుతూ ఉంటుంది. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ లో చాలా చాలా ఇంపార్టెంట్. ఎగ్జామ్ ఓరియంటెడ్ నందు మీ అందరు కూడా గమనించుకోగలగాలి. నెక్స్ట్ ఎయిత్ క్వశ్చన్, కుటుంబానికి ఉండవలసిన 4 ప్రమాణాలను పేర్కొన్న వారెవరు? ఆప్షన్ ఏ స్టీఫెన్సన్, ఆప్షన్ బి రేమండ్ ఫర్డ్, ఆప్షన్ సి ఎడ్మండ్ లీచ్, ఆప్షన్ 4 మడోక్. రైట్, మీ అందరూ కూడా చెప్పుకోగలగాలి. సో కుటుంబానికి 4 ప్రమాణాల గురించి చెప్పింది ఎవరంటే స్టీవెన్సన్ గారు. 8 ప్రమాణాల గురించి చెప్పింది ఎవరయ్యా అంటే మెకేవర్ మరియు ఫేజా. కుటుంబం యొక్క లక్షణాలను గురించి చెప్పిన వ్యక్తి మీ అందరికి తెలుసు మెకేవర్ ది సొసైటీ అనే గ్రంథంలో అని చెప్పేసి.
ఆ 8 లక్షణాలు చెప్పాడు. ఈయనేమో 4 ప్రమాణాలు చెప్పాడు. సో కుటుంబం యొక్క త్రికోణం గురించి చెప్పింది రెమండ్ ఫ్రెత్ గారు. సో కుటుంబం యొక్క సమగ్ర నిర్వచనాన్ని ఇచ్చింది వారు ఎవరంటే ఎడ్మండ్ లీచ్ అని చెప్పేసి మాట్లాడుకుంటారు. సో ఎగ్జామ్ లో మీరందరూ కూడా ఈ విషయాలని గమనించుకోగలగండి. ఎగ్జామ్ లో ఈజీగా క్రాక్ చేయడానికి ఆస్కారం ఉంటుంది. మీకు తెలియని క్వశ్చన్లు కొన్ని వస్తున్నాయి. ఆ తెలియని క్వశ్చన్ని ఐడెంటిఫై చేసుకుంటూ ఒక్కసారి కానీ మీరు గమనించుకున్నట్లయితే 10వ క్వశ్చన్ మనం అడిగాడు. 8 లక్షణాలు ఎవరయ్యా అంటే మెకేవర్ మరియు ఫేజ్. 4 ప్రమాణాలు ఎవరంటే స్టీఫెన్సన్. 4 పాకర్యాలు, 6 ముఖ్యమైన విధులు అనేటి మనకి ఎవరిచ్చినారు అనేది మనం మాట్లాడుకోవడం జరుగుతుంది. చాలా జాగ్రత్తగా గమనించండి. అది కూడా మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ ఇంపార్టెంట్. 4 పాకర్యాలు ఇచ్చిన వాడు ఎవరయ్యా అంటే రీడ్ గారు. 6 ముఖ్యమైన విధులు ఇచ్చిన వాడు ఎవరంటే అక్బర్న్ నిమ్కాఫ్ అనేవాళ్ళు. రైట్. చాలా జాగ్రత్తగా గమనించుకోగలగాలమ్మా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ లో. సో నెక్స్ట్ క్వశ్చన్ జాగ్రత్తగా గమనించండి. నెక్స్ట్ 11th క్వశ్చన్. హిమాలయ ఖాసాలను ఈ క్రింది వానిలో దేనికి ఉదాహరణగా పరిగణించవచ్చు? ఆప్షన్ 1 బహుభర్తృత్వ కుటుంబం, ఆప్షన్ 2 మాతృస్వామ్య కుటుంబం, ఆప్షన్ 3 పత్ని స్థానిక కుటుంబం, ఆప్షన్ 4 మాతృవంశీయ కుటుంబం. హిమాలయాల్లో ఉండే కాసా తెగలు అనేవారు జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. బహుభర్తత్వం ఉంటుంది, మాతృస్వామిక కుటుంబమే, పత్ని భార్య, మాతృవంశీయ అన్ని కూడా చెప్పగలుగుతాయి. హిమాలయాల్లోని కాసా తెగలకు సంబంధించినది ఏమిటి అంటే బహుభర్తత్వం, మాతృస్వామిక కుటుంబం, పత్ని యొక్క స్థానిక కుటుంబం, ఆ మాతృవంశీయ కుటుంబంగా మనం చెప్పడం జరుగుతుంటుంది. రైట్, క్లియర్ గా. నెక్స్ట్ 12th క్వశ్చన్. పారిశ్రామికీకరణ మరియు నగరీకరణల ఫలితంగా ఏ రకమైన కుటుంబాలు అధికంగా ఏర్పడే అవకాశం ఉంది? ఆప్షన్ ఏ అణు కుటుంబాలు, ఆప్షన్ బి ఏక కుటుంబాలు, ఆప్షన్ సి నూతన స్థానిక కుటుంబాలు, ఆప్షన్ డి పతి స్థానిక కుటుంబాలు. ఏం ఏర్పడతాయి అంటే పారిశ్రామీకరణ మరియు నగరీకరణ ఫలితంగా గుర్తుపెట్టుకోవాలి, నూతన కుటుంబాలు ఏర్పడతాయి. ఎక్కడికి వచ్చేస్తారు? పట్టణాలకు వచ్చేస్తారు. అమ్మగారు పల్లెటూరు వద్దు, మనం పట్టణంలోకి వెళ్ళిపోదాం అని చెప్పేసి చేంజెస్ అనేది జరుగుతుంది. కాబట్టి రైట్, క్లియర్ గా. నెక్స్ట్ 13th క్వశ్చన్. ప్రస్తుత భారతదేశంలో 5 రకాల కుటుంబాలు ఉన్నాయని తెలిపిన వారెవరు? ఆప్షన్ ఏ రీడ్, ఆప్షన్ బి మడోక్, ఆప్షన్ సి జిమ్మెర్మన్, ఆప్షన్ డి ఐసి దేశాయ్. సో ఐసి దేశాయ్ గారు భారతదేశంలో ప్రస్తుతం 5 రకాల కుటుంబాలు ఉన్నాయని చెప్పేసి దేశాయ్ గారు చెప్పడం జరిగింది. మరొక్కసారి వీటందరిని పలకరిస్తాను. సో కుటుంబం నిర్వచనాన్ని సమగ్రంగా ఇచ్చిన వారు ఎవరయ్యా అంటే ఎడ్మండ్ లూచ్. కుటుంబాన్ని త్రికోణమితిగా చూసిన వాడు ఎవరంటే రెమండ్ ఫెర్త్. 4 ప్రమాణాల గురించి చెప్పింది ఎవరయ్యా అంటే స్టీఫెన్సన్. 8 లక్షణాల గురించి చెప్పింది ఎవరయ్యా అంటే మెకేవర్ మరియు ఫేజ్. 4 పాకరణాల గురించి చెప్పింది కూడా రీడ్ గారు. 6 ముఖ్యమైన విధుల గురించి చెప్పింది అంటే అక్బర్ను మరియు నిమ్కాఫ్. 5 కుటుంబాలు, 5 రకాల కుటుంబాలు ఉన్నాయని చెప్పింది ఎవరయ్యా అంటే దేశాయ్ గారు. నెక్స్ట్ 14th క్వశ్చన్. ఆస్తి మరియు అధికారం ఉమ్మడిగా ఉంటూ కేవలం నివాసం మాత్రమే వేరువేరుగా ఉండే కుటుంబాన్ని ఏమంటారు? ఆప్షన్ ఏ ప్రకార్య ఉమ్మడి కుటుంబం, ఆప్షన్ బి ఉపాంత ఉమ్మడి కుటుంబం, ఆప్షన్ సి ప్రకార్య గణనీయ ఉమ్మడి కుటుంబం, ఆప్షన్ డి ఉమ్మడి కుటుంబం. మంచి క్వశ్చన్, చాలా మంచి క్వశ్చన్ అండి. ఆస్తి అధికారం ఉమ్మడిగా ఉంటూ నివాసం మాత్రం ఏదో చోట ఉంటారు.
ఇది చూసింటారు మీరు పల్లెటూరులో. ఒకడేమో చిన్నోడు హైదరాబాద్ లో, ఒక పెద్దోడు బెంగళూరులో, ఇంకోడు వచ్చేసి ముంబైలో, ఇంకోడు దానిలో ఉంటాడు. ఆస్తి మాత్రం మరియు ఆ అమ్మా నాన్న ఈడ పెట్టి మీరు చూసుకోండి అమ్మా, మేము పోయేస్తాం, మేము కొడుకులు 4 ఉన్నాం, 5 మంది ఉన్నాం, మేము అంతా ఉంటాము, మీరే చూసుకోండి ఈ ఆస్తి ఇదంతా అంటారు. అటువంటి దాన్ని ఏమంటారంటే గుర్తుపెట్టుకోరా, అమ్మ వాళ్ళ అమ్మ చెప్తా ఉంటది అది గణనీయమైన కుటుంబం అమ్మ అని చెప్పేసి. కాబట్టి ప్రాకర్య గణనీయ ఉమ్మడి కుటుంబం అని చెప్పేసి మాట్లాడుకోవాలి. మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇటువంటి. సో చూడండమ్మా, ఎగ్జామ్ లో ఇటువంటి క్వశ్చన్లు అడిగినప్పుడు ఇది మన ఊర్లో జరుగుతూనే ఉన్నాయి, ఇవన్నీ చూస్తున్న క్వశ్చన్సే. యాక్చువల్ గా అంత పెద్ద ఆస్తి అది ఏమి విడిపోరు, అన్నదమ్ములు ఇంతవరకు విడిపోలేదమ్మా వీళ్ళంతా, కానీ వేరువేరుగా ఉన్నారు. వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళ భార్యను తీసుకోమో, వీళ్ళ ఆస్తులు అయితే ఇంతవరకు పంపకం చేసుకోలేదు. మా ఊర్లో 10 మంది ఉన్నారు, 10 మంది 10 చోట్ల ఉన్నారు. ఒకరు దుబాయ్ లో ఉంటే, ఒకరు కువైట్ లో ఉంటే, కానీ ఆస్తి మొత్తం ఒక 50 ఎకరాలు ఉంటది. కానీ ఎప్పుడో పండగకో పబ్బాలకు అందరు వస్తారు, సో కలుచుకుంటారు, మళ్ళీ వెళ్ళిపోతారు. అట్లా ఉంది ఆస్తి పంపుతుల. దాన్ని ఏమంటారంటే ఇప్పుడు తెలుసుకుందాం. ఉమ్మడి కుటుంబం అనకూడదు, ప్రాకర్య గణనీయ ఉమ్మడి కుటుంబం అనాల. రైట్. నెక్స్ట్ 15th క్వశ్చన్. భారతదేశంలో అణు కుటుంబాలు అనునవి. ఆప్షన్ ఏ ఆధార ప్రాథమిక కుటుంబాలు, ఆప్షన్ బి స్వతంత్ర ప్రాథమిక కుటుంబాలు, ఆప్షన్ సి స్వచ్ఛంద ప్రాథమిక కుటుంబాలు, ఆప్షన్ డి పైవన్నీ. మంచి క్వశ్చన్. అణు కుటుంబం అంటే చిన్న కుటుంబం, భార్య భర్తలు పిల్లలు. వాళ్ళు ఫర్ ఎగ్జాంపుల్ భార్య భర్త లేదనుకో, వాళ్ళ పిల్లలు ఎవరిపైన ఆధారపడాలన్నా అట్లే ఉంటారు, ఆధారపడాలి. కాబట్టి ఆధార ప్రాథమిక కుటుంబాలుగా చెప్తారు. గుర్తుపెట్టుకోవాలి, స్వతంత్ర కాదు. స్వచ్ఛందంగా ఎట్లుంటారు? స్వతంత్రం అంటే రైట్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. నెక్స్ట్ 16th క్వశ్చన్. కుటుంబం యొక్క విధులని ప్రాథమిక మరియు ద్వితీయ విధులుగా వర్గీకరించినది ఎవరు? ఆప్షన్ ఏ మకైవర్, ఆప్షన్ బి మడోక్, ఆప్షన్ సి కింగ్స్లే డేవిస్, ఆప్షన్ డి టాల్కాట్ పర్సన్. మీ అందరు కూడా గుర్తుపెట్టుకోండి, కుటుంబం యొక్క విధులని ప్రాథమిక మరియు ద్వితీయ విధులుగా వర్గీకరించింది ఎవరయ్యా అంటే కుటుంబం యొక్క విధులని మెకేవర్ అని చెప్పేసి మాట్లాడుతున్నాం. ప్రాథమిక విధులని ద్వితీయ విధులని 2 రకాలుగా విధులని వివరించిన వారు ఎవరంటే మెకేవర్ ఆల్రెడీ మీకు చెప్పినాం. ఎన్ని లక్షణాలు ప్రతిపాదించాడు? 8 లక్షణాలు కుటుంబానికి సంబంధించి. మళ్ళీ కుటుంబాన్ని కూడా ఆ 8 లక్షణాలలో ప్రాథమికాన్ని ద్వితీయాన్ని కూడా ప్రతిపాదించడం జరిగింది అని చెప్పేసి మాట్లాడుతున్నాం. రైట్, క్లియర్ గా. నెక్స్ట్ 17th క్వశ్చన్. భారతీయ ఉమ్మడి కుటుంబాన్ని గ్రేట్ హోమ్ అని పిలిచినది ఎవరు? ఆప్షన్ ఏ మెమోరియా, ఆప్షన్ బి ఐరావతి కార్వే, ఆప్షన్ సి హెన్రీ మెయిన్, ఆప్షన్ డి మెల్లి. ఇంపార్టెంట్. ఇప్పుడు చూడాలి, ఇక్కడ మనకి ఈ ఉమ్మడి కుటుంబంని గ్రేట్ హోమ్ గా పిలిచిన వాడు ఎవరయ్యా అంటే హెన్రీ మోయన్. గుర్తుపెట్టుకోండి, హెన్రీ మోయన్. ఈ ఉమ్మడి కుటుంబం అనేది సంపీడతత్వం యొక్క ప్రాథమిక లక్షణం అన్నాడు. ఉమ్మడి కుటుంబంలో సంపీడతత్వం, అందరూ కలిసిమెలిసి ఉండడం అనేది ఒక ప్రాథమిక లక్షణం అని చెప్పింది ఎవరయ్యా అంటే మెమోరియో. ఉమ్మడి కుటుంబాన్ని ఒక జాయింట్ స్టాక్ కంపెనీగా పిలిచిన వాడు ఎవరయ్యా అంటే సో గుర్తుపెట్టుకోవాలి మెల్లి. ఇవన్నీ కూడా ఉమ్మడి కుటుంబానికి రాసుకొని ఈ ఉమ్మడి కుటుంబాన్ని గ్రేట్ హోమ్ తో పోల్చిన వాడు హెన్రీ మోయన్. ఉమ్మడి కుటుంబాన్ని మనకి సంపీడత యొక్క మనకి మెయిన్ అందరు కలిసిమెలిసి ఉండడం, సంపీడతత్వం అనేది ప్రాథమిక లక్షణం అని చెప్పింది మెమోరియో. సో ఉమ్మడి కుటుంబాన్ని ఒక జాయింట్ స్టాక్ గా పిలిచిన వారు ఎవరయ్యా అంటే మెల్లి. నెక్స్ట్
28th క్వశ్చన్. కేరళలోని నాయర్లలో కనిపించే మాతృస్వామ్య ఉమ్మడి కుటుంబం ఏది? ఆప్షన్ ఏ తారావాడ్, ఆప్షన్ బి ఇల్లోం, ఆప్షన్ సి గోటిక, ఆప్షన్ డి గురువాడ. నీకు తెలుసు తారావాడ అనే నాయర్లు, నమృదులో వచ్చేసి ఇల్లో. ఇంకా డైరెక్ట్ క్వశ్చన్స్ ఇవి. అయిపోయింది. నమృది అంటే అని తెలుసు కదమ్మా, ఇల్లోమని. రైట్. 22. 22. ఈ క్రింది వారిలో సరైన వ్యాఖ్యను గుర్తించండి. ఆప్షన్ 1 ఉమ్మడి కుటుంబం నందు బాలల సామాజికీకరణం సరైన దిశలో కొనసాగుతుంది. ఆప్షన్ 2 అను కుటుంబం నందు బాలల సామాజికీకరణం సరైన దిశలో కొనసాగుతుంది. ఆప్షన్ 3 అను కుటుంబం నందు గల వ్యక్తుల్లో సృజనాత్మకతకు ఎక్కువ అవకాశం ఉంటుంది. ఆప్షన్ 4 ఉమ్మడి కుటుంబం నందు గల వ్యక్తుల్లో సృజనాత్మకతకు ఎక్కువ అవకాశం ఉంటుంది. రైట్. పిల్లోళ్ళు ఒక మంచి సరైన దిశలో పోవాలి అంటే ఉమ్మడి కుటుంబంలో ఉండాలి. ఎవడో ఒకడు వాళ్ళని సరైన రీతిలో, మీరు ఉమ్మడి కుటుంబంలో ఉంటే వాళ్ళ నాన్న భయం లేకపోయినా వాళ్ళ చిన్నాన్న భయం ఉంటుంది, వాళ్ళ చిన్నాన్న భయం లేకపోయినా వాళ్ళ పెదనాన్న భయం ఉంటుంది, లేదా వాళ్ళ పెద్దమ్మ భయం, ఎవరో ఒకరు భయం పెడతారు. అదే మీరు అను కుటుంబంలో ఉన్నారనుకో, మీరే వాళ్ళని గారాభంగా పెంచుతారు, వాళ్ళు సరైన రీతిలో రారు. ఓకే. సృజనాత్మకత అంటే అర్థం చేసుకునే గుణం ఎక్కడ ఎక్కువగా ఉంటుందయ్యా అంటే ఈడ చిన్న కుటుంబంలో ఉంటుంది. అర్థం చేసుకోవడం, చిన్న ఒకవేళ గొడవ పడినా మళ్ళీ కలుసుకోవడం, ఇవన్నీ చిన్న కుటుంబం. పెద్ద కుటుంబంలో అట్లా ఉండదు, ప్రిస్టేజ్లోకి వెళ్ళిపోతారు. రైట్. కాబట్టి 1-3 అనేది రైట్ ఆన్సర్. చాలా జాగ్రత్తగా ఇవన్నీ కూడా మీరు అవగాహన చేసుకుంటున్న కుటుంబమే, మీ కుటుంబమే మిమ్మల్ని ఊహించుకుంటే సరిపోతుంది, కరెక్ట్ గా వస్తుంది. రైట్. నెక్స్ట్ 23rd క్వశ్చన్. వైవాహిక మహిళ ఆస్తి చట్టాన్ని ఏ సంవత్సరంలో రూపొందించారు? ఆప్షన్ ఏ 1874, ఆప్షన్ బి 1884, ఆప్షన్ సి 1864, ఆప్షన్ డి 1894. రైట్. వెరీ వెరీ ఇంపార్టెంట్ అమ్మా. వైవాహిక మహిళ యొక్క ఆస్తి, ఒక వివాహం చేసుకునే మహిళ, ఆమెకి ఒకవేళ విడిపోతే ఆస్తి చట్టాన్ని ఏ సంవత్సరంలో రూపొందించారంటే 1874లో. కుటుంబ న్యాయస్థానాల చట్టాన్ని ఎప్పుడు రూపొందించారయ్యా అంటే 1984లో. కుటుంబ న్యాయస్థానాల చట్టం వచ్చేసి 1984, వైవాహిక మహిళ యొక్క ఆస్తి చట్టాన్ని 1874. రైట్. చాలా చాలా ఇంపార్టెంట్ ఈ రెండు కూడా. వైవాహిక మహిళ యొక్క ఆస్తి చట్టాన్ని 1874, కుటుంబ న్యాయస్థానాల చట్టాన్ని మనకి 1984గా చెప్పడం జరుగుతుంది. రైట్. క్లియర్ గా డన్. నెక్స్ట్ 25th క్వశ్చన్. క్రింది వారిలో ప్రాథమిక కుటుంబం యొక్క పరిమితి ఏమిటి? ఆప్షన్ ఏ ఖర్చు ఎక్కువ, ఆప్షన్ బి వృద్ధులకు సంరక్షణ ఉండదు, ఆప్షన్ సి బాలల సామాజికీకరణ సరైన దిశలో కొనసాగదు, ఆప్షన్ డి పైవన్నీ. రైటే. ఖర్చు ఎక్కువగానే ఉంటుంది, వృద్ధుల యొక్క సంరక్షణ సరిగా ఉండదు, బాలులు అనేవారు సరైన దిశలో కొనసాగరు, ఇవన్నీ కూడా రైటే. నెక్స్ట్ 26th క్వశ్చన్. క్రింది వారిలో సరైన వ్యాఖ్యను గుర్తించండి. ఆప్షన్ 1 అను కుటుంబంలో జనన రేటు అధికంగా ఉంటుంది, ఆప్షన్ 2 ఉమ్మడి కుటుంబంలో జనన రేటు అధికంగా ఉంటుంది, ఆప్షన్ 3 ఉమ్మడి కుటుంబంలో వ్యక్తిగత గతిశీలతకు అవకాశం ఉంటుంది, ఆప్షన్ 4 అను కుటుంబంలో వ్యక్తిగత గతిశీలతకు అవకాశం ఉంటుంది. చూడండి, చిన్న కుటుంబంలో జనన రేట్ ఎక్కువగా ఉంటాయి, పెద్ద కుటుంబంలో పెద్ద కుటుంబంలో ఉమ్మడి కుటుంబంలో ఎక్కువ మంది పుడతారు. ఉమ్మడి కుటుంబంలో వ్యక్తిగత గతిశీలత అంటే గుర్తుపెట్టుకోవాలి, గతిశీలత అంటే మార్పు. ఉమ్మడి కుటుంబంలో మార్పు, ఎంత సంపాదించినా కూడా అందరికి పెట్టాల్సిందే. అదే పక్కన ఉన్నాం అనుకో అను కుటుంబంలో, వాడు పెరిగే కొద్ది ఏమవుతారు, మా నలుగురు అన్నదమ్ములు విడిపోయాము మేము, వాడు ఒక పెద్దోడు 1 సంవత్సరానికి 10 కోట్లు సంపాదించాడు అని అనుకుంటా ఉంటారు. అది ఎప్పుడు పెద్దోడు చిన్నోడు ఇట్లా వచ్చేది, మనోడని విడిపోయినప్పుడు మాత్రమే వస్తుంది, ఉమ్మడి కుటుంబంలో ఉంటే రాదు. కాబట్టి అను కుటుంబంలో వ్యక్తిగత గతిశీలత ఎక్కువగా ఉంటుంది, ఇక్కడ మాత్రం ఉంటుంది. కాబట్టి 2 and 4 అనేది రైట్ ఆన్సర్ గా మనం అందరం కూడా చెప్పుకోవడానికి రెడీగా ఉన్నాం. రైట్. క్లియర్ గా 27. నెక్స్ట్ 27th క్వశ్చన్. ఈ క్రింది వాణిలో కుటుంబ వ్యవస్థలో మార్పులకు దోహదపడిన కారకం ఏది? ఆప్షన్ సి చట్టాలు, ఆప్షన్ బి సంఘ సంస్కరణ, ఆప్షన్ సి ఆధునీకరణ, ఆప్షన్ డి పైవన్నీ.
సో ఇవన్నీ రైట్ చట్టాలు సంఘ సంస్కరణ ఆల్రెడీ చెప్పుకున్నాం ఇవన్నీ రైట్ క్లియర్. పత్ని అంటానే ఎవరమ్మా? పత్ని అంటానే మీరే చెప్పండి. పత్ని కుటుంబంలో అంటే స్త్రీనా పురుషుడా? స్త్రీ. ఏ ఆప్షన్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎగ్జాంపుల్, ఉమ్మడి కుటుంబం నందు కనీసం ఎన్ని తరాలు ఉండాలి అని చెప్పుకున్నాం. జాగ్రత్తలు చూసుకోవాలి. కనీసం ఎన్ని ఉండాలా, ఎన్ని తరాలు ఉండాలి ఉమ్మడి కుటుంబాలు. మనం ఉమ్మడి కుటుంబం నందు కనీసం ఎన్ని తరాలు ఉమ్మడి నివాసం కలిగి ఉండాలి అంటే ఎన్ని సంవత్సరాలు అట్లీస్ట్ ఉమ్మడి కుటుంబం అనాలి అంటే ఎన్ని సంవత్సరాలు వాళ్ళు ఉండాలి, ఎన్ని తరాలు ఉమ్మడి నివాసం ఉండాలా, ఎన్ని సంవత్సరాలు అని, ఎన్ని తరాలు అనేవాళ్ళు కనీసంగా ఎన్ని ఉండాలంటే 3 నుంచి 4 వరకు ఉండాలి. రైట్ క్లియర్ గా డన్. నెక్స్ట్ 30th క్వశ్చన్. కుటుంబం అనునది ఆప్షన్ 1 స్వచ్ఛంద సమూహం, ఆప్షన్ 2 స్వచ్ఛందం కాని సమూహం, ఆప్షన్ 3 సంవృత సమూహం, ఆప్షన్ 4 వివృత సమూహం. స్వచ్ఛంద సమూహమా, స్వచ్ఛందం కాని సమూహమా, సంవృత సమూహమా, వివృత సమూహమా? వివృత అంటే అర్థం ఏంటంటే క్లోజ్డ్ అని. సంవృత అంటే క్లోజ్ అని. కుటుంబం అనేది గుర్తుపెట్టుకోండి, ఒక జాగ్రత్తగా గమనించుకోవడానికి ఆస్కారం ఉంటుంది. ఏమని చెప్పవచ్చు అంటే సంవృత కుటుంబంగా చెప్పుకోవచ్చు, వివృత కుటుంబంగా చెప్పుకోవచ్చు. కుటుంబం అనేది క్లోజ్డ్ అనే అర్థం. సంవృత మరియు స్వచ్ఛందం కాని సమూహంగా చెప్పడం జరుగుతుంది. సో 2, 3 అనేది సరైనది. క్లియర్ గా ఇంతటితో కుటుంబం అనే టాపిక్ ని కంప్లీట్ చేసాం. జస్ట్ 10 minutes బ్రేక్ తీసుకున్న తర్వాత కులము, కులతత్వంలో ఉన్న రిమైనింగ్ బిట్స్ కూడా కంప్లీట్ చేస్తే ఈ సెక్షన్ లో మన అన్నిటి కూడా కంప్లీట్ చేసినట్లుగా చెప్పడం జరుగుతుంది. థ్యాంక్ యూ. నెక్స్ట్ క్లాస్ లో మళ్ళీ కలుసుకుందాం.